గ్రూప్ 2కి నేనే టీచ్ చేస్తాను కంప్లీట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం మనం పేపర్లో. ఓకే, విల్ ట్రై టు చెక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ హియర్. మనకి గ్రూప్ 2లో జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉందా? సో ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇంపార్టెన్స్ ఫస్ట్ మనం చూడాలి. ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ మీన్స్ మీకు తెలుసు ఆల్రెడీ టూ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి గ్రూప్ 2. సో ఈ ప్రిలిమ్స్ లో మనకి ఇంపార్టెన్స్ వచ్చేసి మొత్తం 5 సెక్షన్స్ కింద మనకి డివైడ్ చేసినాడు. దాంట్లో లాస్ట్ సెక్షన్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేసి 121 నుంచి 150 క్వశ్చన్స్ ఇచ్చినాడు. ఇది కంప్లీట్ గా నేను లాస్ట్ టైం గ్రూప్ 2 కండక్ట్ చేసిన పేపర్ ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో లాస్ట్ టైం కండక్ట్ చేసిన పేపర్ లో 121 నుంచి 150th క్వశ్చన్ వరకు మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ కింద క్వశ్చన్స్ ఇచ్చినారు. అంటే 30 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉన్నది మనకి ప్రిలిమ్స్ లో. సో ఎంత ఇంపార్టెంట్ మీకు ఒక నిమిషం చెప్తాను. మనకి జిఎస్ ఉన్నది. వీ హ్యావ్ జిఎస్ యాజ్ వెల్ యాజ్ ఇది. జిఎస్ అంటే మొత్తం ఎంటైర్ జనరల్ స్టడీస్ మొత్తం కలిపి. సో మీరు ఆన్సర్ చేస్తే జిఎస్ లో ఆ 120 క్వశ్చన్స్ పేపర్ వచ్చేసి మనకి 150 మార్క్స్ కి టోటల్. అవుట్ ఆఫ్ 150 మార్క్స్ 120 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ జిఎస్. హిస్టరీ అయితేనేమి, కరెంట్ అఫైర్స్, సొసైటీ ఇవన్నీ కలిపి అవి 150 మార్క్స్. మనకి ఇవి 30 మార్క్స్, అవి 120, ఇవి 30 మార్క్స్. ఆ 120 మార్క్స్ లో మీరు ఆన్సర్ చేసినా గానీ ఎక్కడనో చిన్న డౌట్ ఉంటుంది, నేను మార్క్ చేసిన ఆన్సర్ కరెక్టా లేకపోతే రాంగ్ అనేసి ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది. బట్ అన్లైక్ అవర్ సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ లో కానీ మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ గా మార్క్ చేస్తే 99.99% కరెక్ట్ ఆన్సరే ఉంటుంది. అంటే ఆన్సర్ తెలిస్తేనే మార్క్ చేస్తాం, లేకపోతే లేదు. వైల్డ్ గెస్ అనేది ఉండదు మన దాంట్లో. ఎప్పుడన్నా మనం క్వశ్చన్ ని సరిగా చదవకుండా ఒకలాగా వేరేలాగా అర్థం చేసుకుంటే మేబీ మిస్టేక్ అయ్యేటందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు మార్క్ చేసినారు అంటే ఖచ్చితంగా మనకు అది కరెక్ట్ ఆన్సరే ఉంటుంది. సో అదొకటి అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఈ 30 క్వశ్చన్స్ లో ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ గా అందరూ మంచి కాంపిటీషన్ అనేది ఓన్లీ బాగా చదివే స్టూడెంట్స్ మధ్యనే ఉంటుంది. అప్లై చేసే వాళ్ళు ల్యాక్స్ లో ఉంటారు, బట్ సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమందే ఉంటారు. సో ఆ కొంతమందిలో ఎట్లుంటారంటే మోర్ దాన్ 50 to 60% మన తెలుగు స్టేట్ లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఎట్లుంటారంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ లో కొంచెం బెటర్ గా ఉంటారు. సో మ్యాథ్స్ అనేది కొంచెం మనకి స్ట్రాంగ్ హోల్డ్ కంపారిటివ్లీ జిఎస్. సో ఏమైతుందంటే ఒక 15 to 20 ఈ 30 క్వశ్చన్స్ లో నేను చెప్తున్నాను 15 to 20 మీరు యావరేజ్ గా ప్రాక్టీస్ చేసుకున్నా కానీ అటెంప్ట్ ఇస్తారండి. దాంట్లో నో డౌట్. నేను చెప్తున్నాను కదా 15 to 20 యావరేజ్ గా ప్రిపేర్ అయినా కానీ మీరు యావరేజ్ గా మీరు ప్రిపేర్ అయినా 15 to 20 క్వశ్చన్స్ డెఫినెట్ గా అటెంప్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే ఈ 15 to 20కి మధ్య అటెంప్ట్ చేసే వాళ్ళు అండ్ 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. జిఎస్ లో ఏం చెప్తారంటే ఇన్ జనరల్ గా మీరు ఒక 80% కరెక్ట్ ఆన్సర్స్ పెడితే చాలండి, మీకు ఈజీగా గెట్ ఆన్ అవుతారు, ర్యాంక్ వస్తుంది. బట్ మన ఈ 30 క్వశ్చన్స్ లో మాత్రం ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. 30లో 30 అటెంప్ట్ చేయాల్సిందే మనం. ఎందుకంటే చెప్తున్నాను కదా మినిమమే 15 to 20 ఏది యావరేజ్ గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ కూడా 15 to 20 డెఫినెట్ గా మార్క్ చేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఒక్కొక్క మార్క్ కి మన ర్యాంక్ చాలా వేరియేషన్ వస్తుంది. సో ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన ఈ క్వాంట్ లో 30 క్వశ్చన్స్ లో 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. 30లో డెఫినెట్ గా 29 కరెక్ట్ అయ్యి ఉండాలి. ఆ ఒకటి కూడా ఏంటంటే ఎప్పుడన్నా మనకు క్వశ్చన్ అర్థం కాకనో లేకపోతే రాంగ్ గా పర్సెప్షన్ తీసుకొని మిస్టేక్ చేసే పోవాల్సిన తప్పితే 30కి 30 అటెంప్ట్ చేయాల్సిందే. అదే మైండ్ సెట్ తో ఉండండి. నేను ఎందుకంటే మీకు ఆ బ్రోచర్ లేదో 70% ప్లస్ స్కోర్ చేస్తే ఎట్లా అనేసి ఏదో ఇచ్చినారు మన వాళ్ళు. ఇందులో 70 కాదు, మన సబ్జెక్ట్ విషయంలో 100% ఉండాల్సిందే. ఎందుకంటే చెప్తున్నాను యావరేజ్ గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ కూడా 20 క్వశ్చన్స్ చేస్తాడండి. అంటే అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం అడగట్లేదు కాబట్టి 20 క్వశ్చన్స్ యావరేజ్ గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ కూడా చేస్తాడు. సో మనం మినిమం గా 28, 29, 30 వర్స్ట్ 28 టార్గెట్ అంతే. 30కి 30 అటెంప్ట్ చేయాల్సిందే, 30కి 30 కరెక్ట్ అవ్వాల్సిందే. అట్లయితేనే మనకి ద బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఏమవుతుందంటే జిఎస్ లో చేస్తారు అందరు స్టూడెంట్స్ యావరేజ్ గా 20 క్వశ్చన్స్ చేస్తారు, ఈజీగా చేస్తారు. నేను చెప్తున్నాను కదా మీకే ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ కూడా చూస్తాం. లాస్ట్ టైం కండక్ట్ చేసింది మీకే అర్థమవుతుంది. 20 క్వశ్చన్స్ ఎట్లయినా చేస్తారు ప్రతి స్టూడెంట్ కూడా. సో ఆ మిగిలిన 10 ఉంటాయి చూసినావా, ఆ 10 కూడా మనం చేసేదే మన టార్గెట్ ఇక్కడ. నేను ఓపెన్ చెప్తున్నాను. అంటే అసలు మీకు ఏం రాదు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేరు అనేది ఉండదు మన సబ్జెక్ట్ లో. ఎందుకంటే మనకి బేసిక్ ఇంగ్లీష్ తెలుగు తెలుసు, క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది.
సో ఒక 10 to 15 క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు ఆన్సర్ రాస్తావు. నీకు ఎట్లాంటి ప్రీవియస్ మ్యాథ్స్ క్యాల్కులేషన్లు రావడము లేకపోతే ఇట్లాంటి ఏమి అవసరం ఉండదు. నీకు జస్ట్ క్వశ్చన్ చదవడం రావాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. యు ఆర్ ఏబుల్ టు డూ దోస్ 2 things. 20 questions 15 to 20 questions ప్రతి స్టూడెంట్ చేస్తాడండి. అయితే ఇక్కడ 2 విషయాలు, 20 questions చేస్తాడు బట్ ఎంత టైంలో చేస్తాడు, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇప్పుడు మీకు 1 hour ఇచ్చేసి 20 questions చేయమంటే ఈజీగా చేస్తారు బట్ అక్కడ మనకు అంత టైం ఉండదు కదా. సో ఇక్కడ మనం 2 things పైన ఫోకస్ చేస్తామండి. ఫస్ట్ థింగ్ 30 out of 30 questions అటెంప్ట్ చేయాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మన టార్గెట్ 30, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు, అదే మన టార్గెట్. ఇది నెక్స్ట్ ఇన్ టైంలో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే 30 questions కి మనకి అప్రాక్సిమేట్ గా 30 minutes టైం. సో మనం ఆ 30 questions ఆ 30 minutes లోనే చేయాలి. సార్ అట్లా 30 questions ని 30 minutes కదా అంటే ఈచ్ క్వశ్చన్ నేను 1 minute టైం ఇస్తాను, ఇట్లాంటి టార్గెట్స్ కూడా ఏం పెట్టుకోకూడదు. ఎందుకో చెప్తాను. మనకి క్వశ్చన్స్ లో 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసేమో ఏవైనా ఒక ఫార్ములాని బేస్ చేసుకొని ఉంటుంది, ఓకేనా. అంటే నీకు ఫార్ములా వస్తే వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తావు, ఆన్సర్ వస్తుంది, రాస్తావు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసింది రిపీటెడ్ మోడల్. అంటే ప్రీవియస్ గా అడగడము, ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ క్వశ్చన్ లో, ఆ ప్యాటర్న్ ని గుర్తు పెట్టుకొని మనం చూడగానే ఆన్సర్ చేసే క్వశ్చన్స్. అంటే ఇవి లిటరల్ గా ఎట్లుంటాయంటే ఈ ప్రాక్టీస్ చేయంగా బై హార్ట్ చేసినట్టు అయిపోతుంది. అంటే ఆ క్వశ్చన్ చూడగానే మీకే డైరెక్ట్ గా ఆన్సర్ గుర్తుకొచ్చే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఆ రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. అయితే ఈ రిపీటెడ్ చెప్పిన కదా, చూడగానే మనం ప్రాక్టీస్ చేసి బైహార్ట్ చేసినట్టు ఉంటది కదా, ఇది నువ్వు 20 seconds లోనే ఆన్సర్ చేయాలి. యూ షుడ్ ఆన్సర్ ఇట్ ఇన్ 20 seconds. 20 seconds లోనే నీకు ఆన్సర్ వచ్చేసేయాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, చూస్తున్నావు కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ నీకు తొందరగా స్ట్రైక్ అవుతుంది, నువ్వు ఎక్కువ టైం తీసుకోవద్దు. నెక్స్ట్ ఈ ఫార్ములా బేస్డ్ ఏంటంటే నీకు ఫార్ములా గుర్తుంది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీనికో 45 seconds అనుకోండి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కొంచెం లెంత్ ఇస్తాడు, ఏదో కాన్సెప్ట్ ఉంటుంది, నువ్వు మల్టిపుల్ ఏరియాస్ ని కవర్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్ కి నీకు 1 minute 30 seconds తీసుకోవచ్చు టైం. అంటే దీని అర్థం ఏంది, మనకు హోలిస్టిక్ గా 30 questions 30 minutes లో చేయాలి నువ్వు, నీ టార్గెట్ అది. అంతేగాని ప్రతి క్వశ్చన్ కి నేను ఏమైతుంది అంటే, ఇప్పుడు రిపీటెడ్ ప్యాటర్న్ ఉంది కదా, ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్చువల్ గా సాల్వ్ చేయొచ్చు అండి. నేను రిపీటెడ్ మోడల్ ని కూడా నేను కాన్సెప్ట్ వేసి ఫార్ములా వేసి సాల్వ్ చేస్తానంటే 1 minute టైం తీసుకుంటుంది. నీకు మళ్ళీ ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఆన్సర్ రావడానికి టైం వేస్ట్ అవుతుంది. అంటే 30 minutes లో మన టార్గెట్ ని రీచ్ అవ్వలేము, 40 minutes పట్టవచ్చు. ఆ ఎఫెక్ట్ మనకి ఎంటైర్ ఎగ్జామినేషన్ పైన పడుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఏ క్వశ్చన్ కి ఎంత టైం ఇవ్వాలో అంతే టైంలో ఆన్సర్ రావాలి. ఫార్ములా బేస్డ్ కి 45 seconds ఇవ్వాలంటే ఎస్, మనం డెఫినెట్ గా 45 seconds ఇవ్వాలి, ఆన్సర్ వచ్చేలా చూడాలి. కాన్సెప్చువల్ క్వశ్చన్ కి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, చేయాల్సిందే. స్కిప్పింగ్ అనేది లేదు ఈ 30 questions లో. నేను స్కిప్ చేసి వేరే దగ్గర స్కోర్ చేస్తా అనే స్కోప్ అస్సలు లేదు. మనకి 30లో 30 చేసిన వాళ్ళే ర్యాంక్ కొడుతున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను, 25 కూడా కాదండి, 25 కూడా కాదు, 30కి 30 చేసేటట్టే మైండ్ సెట్ ఫస్ట్ నుంచి అదే పెట్టుకోండి మనసులో. అస్సలు స్కిప్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఇది చెప్పినా కదా, ఆన్ అండ్ యావరేజ్ స్టూడెంట్ కూడా 20 questions ఈజీగా చేసేస్తాడు. ఆ పైన 10 questions లో నువ్వు 8 చేసి ఒక ర్యాంక్, 9 చేసి ఒక ర్యాంక్, 7 చేసి అంటే పడిపోతూనే ఉంటది. ఒక్కొక్క మార్కు మనకు తెలుసు ఎంత వేరియేషన్ వస్తుందో ర్యాంక్ లో. సో ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ఇక్కడ స్కోర్ చేసేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి మనం 30కి 30 తెచ్చుకోవాలంటున్నాం. సో ఇప్పుడు జిఎస్ లో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలేము, మీరు 30కి 30 అటెంప్ట్ చేయాల్సింది. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ పేపర్. అది ఒక్కోసారి టఫ్ రావచ్చు, ఈజీ రావచ్చు, లేకపోతే మనకు తెలియని రావచ్చు. ఇక్కడ తెలియని అంటే నెంబర్సే, కాన్సెప్ట్స్ అవే ఉంటాయి, క్వశ్చన్ ఒకదాన్ని షఫుల్ చేస్తాడు. సో ఇందులో తెలియదు నాకు కాన్సెప్ట్ అనేటందుకు ఉండదు, కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుండొచ్చు. ఇట్ మే టేక్ మోర్ టైం బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు అటెంప్ట్ దట్. సో 30కి 30 ఇదే మైండ్ సెట్ తో ఉండండి ఫస్ట్ నుంచి. ఇందులో ఒక్క మార్కు కూడా లూజ్ అవ్వకూడదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అట్లనే చేయండి, పర్ఫెక్ట్ గా చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే ఏం చెప్తారంటే, సార్ నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను 30 అటెంప్ట్ చేయలేను, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. నేను ఆర్ట్స్ గ్రూప్ నుంచి తీసుకున్నాను సార్. ఇక్కడ అంత డిఫికల్ట్గా ఏం అడగరమ్మా గ్రూప్ 2లో. చెప్తున్నాను కదా, గ్రూప్ 1లో కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగు, అక్కడ కొంచెం డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. కానీ గ్రూప్ 2 లెవెల్ వరకు అయితే అంత టఫ్ క్వశ్చన్స్ ఏమీ లేవు. మనం ఇప్పుడు చూసాం లాస్ట్ టైం పేపర్ని. కాకపోతే 1-2 ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక 26 questions వరకు ఓకే, నాట్ బ్యాడ్, మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చేస్తారు. ఒక 4 questions ఉంటాయి ఆబ్వియస్. అది ఈ 4 questions ర్యాంకర్స్ కి నాన్ ర్యాంకర్స్ మధ్యలో డిఫరెన్స్ తీసుకొచ్చేది. మనం ఈ 4 questions కూడా సాల్వ్ చేసినట్టు ప్రాక్టీస్ చేయాలి. అది మేజర్ టార్గెట్ ఇక్కడ.
వాటికన్నా తక్కువనే ఉంటుంది, అదేం లేదు, ఎస్ఎస్సి కన్నా తక్కువనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక విషయము, క్వశ్చన్ లెంత్ ఇస్తారు, కాన్సెప్ట్ చిన్నదే. ఇప్పుడు మనం చూస్తాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా లెంత్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇది చూడండి, రాజేష్ కోడ్ ద ఆల్ఫాబెట్ నెంబర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏం లేదు, వాళ్ళ ప్లేస్ వాల్యూస్. అవునా? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ యాడింగ్ ఆల్ ద లెటర్స్? ఇప్పుడు వాడు చూడు ఎంత పెద్ద లెటర్ ఇచ్చిందో మనకి ఇక్కడ. ఈ వర్డ్ మొత్తంలో లెటర్స్ సమ్ చేయమంటున్నాడు. ఎంత లెంతీ అయిపోతున్నది ఇది, మీరే చూడండి. ఈ వర్డ్ మొత్తం నువ్వు ప్లేస్ వాల్యూస్ అన్ని రాసి యాడ్ చేయాలి. అంటే కాన్సెప్ట్ చిన్నదే కదా. అంటే P 16th ఆల్ఫాబెట్, N 14th ఆల్ఫాబెట్, ఇట్లా రాస్తూ వెళ్తావు నువ్వు. వాటన్నిటిని యాడ్ చేయాలి. బట్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూడండి, యాడ్ చేయడం చాలా టైం పడుతుంది కదా. ఇదనమాట డిఫరెన్స్. కాన్సెప్ట్ అనేది చిన్నదే, కాకపోతే వాడు టైం వేస్ట్ చేయడం కోసం ఇంత లెంతీ క్వశ్చన్ ఇచ్చిండు. చూడు, అదేం 5 letter వర్డ్ కాదు, 6 letter వర్డ్ కాదు, ఆల్మోస్ట్ 30 letters ఉన్నాయి. 30 numbers రాసి నువ్వు ఆ 30 numbers ని యాడ్ చేయాలి ఇక్కడ. అంటే టైం వేస్ట్ అయ్యేలాగా ఇస్తాడు అనమాట. కాన్సెప్ట్ సింపుల్ గానే ఉంటది, క్వశ్చన్ కూడా ఈజీగా అర్థమవుతుంది, కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటది అనమాట. అది చెప్తాను, నెక్స్ట్ వస్తాం మనం చేద్దాం. ఇది టైం ఎక్కువ పడుతుంది. వీటిని మనం ఈజీగా ఎట్లా చేయాలో కూడా చూద్దాం. మనం యూనిట్స్ కాన్సెప్ట్ లో మనం చేస్తాం, అది ఒకసారి చూద్దాం. యూనిట్ డిజిట్, ఎందుకంటే చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయా, లాస్ట్ డిజిట్ అన్ని కూడా వేరు డిజిట్స్ ఉన్నాయి. సో మనకు మొత్తం ఆన్సర్ అవసరం లేదు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఒకటి అనుకుంటే చాలు, ఆన్సర్ మార్క్ చేయడానికి ఉంటుంది. అట్లాంటి ట్రిక్స్ యూజ్ చేసి మనం కొంచెం తొందరగా ఆన్సర్ తెచ్చుకోవడానికి ఉంటుంది ఛాన్స్. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. టైం వేస్ట్ అవుతుంది. కాన్సెప్ట్ ఏముండదు, ఏ 1 2 3 ఆల్ఫాబెట్స్, ఏ ఫస్ట్ ఆల్ఫాబెట్, బి సెకండ్ ఆల్ఫాబెట్, సి థర్డ్ ఆల్ఫాబెట్, ఇట్లనే పి ఎన్నో ఆల్ఫాబెట్ అయితే 16th ఆల్ఫాబెట్ అవుతుంది, ఎన్ 14th ఆల్ఫాబెట్, అవన్నీ రాసి యాడ్ చేయాల్సింది ఉంటుంది మనం. సో ఇక్కడ మనకి ఎక్కువ డెప్త్ గా కాన్సెప్ట్ ఏముండదు, బట్ టైం టేకింగ్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఉంటాయి. రైట్, మనం చూద్దామండి, అన్ని సాల్వ్ చేద్దాం, డోంట్ వరీ. సో మన టార్గెట్ 100% క్వశ్చన్స్ అటెంప్ట్. మన సబ్జెక్ట్ విషయానికి వస్తే, వేరే సబ్జెక్ట్స్ అంటే వేరే విషయం, కానీ ఈ సబ్జెక్ట్ లో మాత్రం 30కి 30 అటెంప్ట్ చేయాల్సిందే. వర్స్ట్ కేసులో ఎక్కడన్నా మనం క్వశ్చన్ ని తప్పుగా అర్థం చేసుకొని ఒక మార్కు పోవాల్సిందే తప్పితే, ఎల్స్ వీ షుడ్ స్కోర్ 100% మార్క్స్ ఇన్ దిస్ వన్. 100% డెఫినెట్ గా స్కోర్ చేయాలి, అట్లయితేనే మనకి ఇది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్, ఇది మనకి సిలబస్ కాపీలో వాళ్ళు ఇచ్చిన సిలబస్ అండి. గ్రూప్ 2 సిలబస్ కాపీలో అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఇచ్చిన సిలబస్ లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్ అనే స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఇవి ఉంటాయి కదా, అవి అందులో, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అందులోనే. మెంటల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్, బేసిక్ న్యూమరసీ, నెంబర్ సిస్టమ్, ఇవన్నీ ఇచ్చినారు. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే స్టూడెంట్స్, చాలా మంది ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ వీటి వరకు నేర్చుకుంటే చాలా అని అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏమైతుందంటే వీళ్ళు ఇక్కడ కొన్ని సింపుల్ వర్డ్స్ వాడతాడు. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ అని వాడిండు. ఓకే, ఎక్కడన్నా మీకు బ్లడ్ రిలేషన్స్ అని ఇచ్చిండా? ఇక్కడ ఇవ్వలేదు. ఎక్కడన్నా మీకు ర్యాంకింగ్ అని ఇచ్చిండా? ఇవ్వలేదు. బట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ అని ఇచ్చిందా? దీని లోపలనే మనకి ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ అడిగిండు, లాస్ట్ టైం అడిగినాం కూడా. అండ్ వీటి మీద డైరెక్షన్స్, ఇక్కడెక్కడైనా డైరెక్షన్స్ అని ఇచ్చిందా? ఇవ్వలేదు. డైరెక్షన్స్ అంటే దాని మీనింగ్ ఏమవుతుంది అంటే, వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్సే కాదు, ఇంకొన్ని ఎడిషనల్ గా కూడా మనం డెఫినెట్ గా నేర్చుకోవాల్సిందే. మనకి సిలబస్ కాపీ చూడడానికి చాలా సింపుల్ గా జస్ట్ 4-5 లైన్స్ లో వాళ్ళు కన్క్లూడ్ చేసినారు, కానీ ఒక్కొక్క ఈ రిలేషన్స్ లోనే వాడు బ్లడ్ రిలేషన్స్ ఇంక్లూడ్ చేసినాడు, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ బేస్డ్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రిలేషన్స్ లో నుంచి అడుగుతున్నాం. సో ఓన్లీ సిలబస్ కాపీ తీసుకొని మనం చూస్తే అర్థం కాదు, మనకి బిట్వీన్ ద లైన్స్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. యూ షుడ్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చిండు. టేబుల్స్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్, అవి డేటా ఇంటర్ప్రిటేషన్ లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే యావరేజెస్. ఎక్కడన్నా మీకు యావరేజ్ అని ఉందా? లేదు. బట్ మనం డెఫినెట్ గా యావరేజ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ రిలేషన్స్ లో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ జాయిన్ చేస్తూ మనకు ఉండే కాన్సెప్ట్ ఏజెస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో ఉంటాయి, కొన్ని వచ్చేసేమో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ లో ఉంటాయి. సో ఇవి రెండు
ఇవన్నీ అడగడం జరిగిందండి. ఇవేం ర్యాండమ్ గా నేను రాయట్లేని యావరేజ్, ఏజెస్, బ్లడ్ రిలేషన్, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగిర్రు వాళ్ళు రియల్ టైంలో. సో స్టూడెంట్స్ కి ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, స్టాండర్డ్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తామా మనం ఇన్ జనరల్ గా, అంటే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి ఎగ్జాంపుల్. అయితే దాంట్లో ఏముంటదంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ సపరేట్ గా ఉంటుంది, ఏజెస్ సపరేట్ గా ఉంటుంది, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ సపరేట్ గా ఉంటుంది, అవునా? బట్ ఇక్కడ వీళ్ళు సింపుల్ గా రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఒకటే ఇచ్చిండు. సో ఏమైతుంది, స్టూడెంట్ అనే వాళ్ళు ఇప్పుడు స్టాండర్డ్ బుక్ తీసుకొని రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉంటది. బట్ వాళ్ళు ఆ కింద ఉన్న ఏజెస్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ వదిలేస్తారు. బట్ యాక్చువల్ గా ఏజెస్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ అవన్నీ కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో ఇంటిగ్రల్ పార్టే, దాంట్లోనే ఉంటాయి. పార్ట్నర్షిప్స్ ఉంటుందా ఇంకోటి, ఆ పార్ట్నర్షిప్స్ కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ కి రిలేటెడే. మనకి ఇక్కడ లేదు ఎక్కడ పార్ట్నర్షిప్స్ అని కానీ, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ అని కానీ, లేకపోతే వేరే ఏజెస్, యావరేజ్ ఇవేమి లేవు. బట్ అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి డెఫినెట్ గా, అవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఎట్లా ఉంటుందంటే 2 సెక్షన్స్ మేజర్ గా ఉంటాయి. ఒకటి పర్సంటేజ్ బేస్డ్ సెక్షన్ అంటే, ఓకే, ఈ పర్సంటేజ్ బేస్డ్ సెక్షన్ లో మనకి ఏమేమి వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇందులోనే వస్తాయి మనకి. ఓకే, ఈ పర్సంటేజ్ లోనే మనకి ఇంకోటి తెలుసు, డిస్కౌంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ పర్సంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ప్రతి కాన్సెప్ట్ లో కూడా పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. 50% వర్క్ చేసినాడు, 20% వర్క్. సో పర్సంటేజ్ అనేది ప్రతి దాంట్లో కూడా మనకి ఒక బ్యాకప్ క్వశ్చన్ లాగా ఇస్తారు. సో పర్సంటేజ్ చాలా, ఇది ఒక సెట్. నెక్స్ట్ రేషియోస్ కి రిలేటెడ్ ఏం సెట్ ఉంటుంది, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కి రిలేటెడ్ ఇంకో సెట్ ఏముంటుంది అంటే మనకి మిక్స్చర్ అండ్ అలిగేషన్, పార్ట్నర్షిప్స్, ఏజెస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి రేషియోస్ లో వస్తాయి, ఇవన్నీ కూడా రేషియో సెట్ అంటాం మనం. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోవాలి నేను అంటే, డెఫినెట్ గా నువ్వు అంతకుముందు పర్సంటేజ్ వస్తేనే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. పర్సంటేజ్ నేర్చుకోకుండా డైరెక్ట్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటా అంటే నీకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు. నీకు ఓన్లీ 20 to 30% క్వశ్చన్స్ అర్థమవుతాయి. అదే నువ్వు పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటే నీకు 100% కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. పర్సంటేజ్ వస్తేనే ఇంట్రెస్ట్ నువ్వు ఎఫెక్టివ్ గా చేయగలుగుతావు, అట్లనే రేషియో అండ్ ప్రపోర్షన్స్ వస్తేనే నువ్వు మిక్చర్స్ అండ్ అలిగేషన్ చేయగలుగుతావు, పార్ట్నర్షిప్ సాల్వ్ చేయగలుగుతాం, ఏజెస్ సాల్వ్ చేయగలుగుతాం. ఇంకోటి ఉంటుంది మనకి టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైం, స్పీడ్, డిస్టెన్స్, దీంట్లోనే మనకి ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని ఉంటాయి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మనకి ఎక్కడ కూడా ట్రైన్స్ అని కానీ, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని కానీ ఇవ్వడు, జస్ట్ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని ఇస్తాడు. బట్ మనం డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ నేర్చుకోవాలి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, రేస్. ఇన్ ఏ 1000 మీటర్ రేస్, ఏ గివ్ 20 మీటర్ స్టార్ట్ టు బి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి, రేసెస్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ లో, ఐ మీన్ సిలబస్ కాపీలో ఓన్లీ టైం, స్పీడ్, డిస్టెన్స్ అనే చెప్పిండు. బట్ మనం డెఫినెట్ గా ఈ 3 కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది మనకి టైం అండ్ వర్క్. టైం అండ్ వర్క్, ఈ టైం అండ్ వర్క్ లోనే మనకి ఇంకో కాన్సెప్ట్ ఏముంటుంది, వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్. వాళ్ళు జస్ట్ టైం అండ్ వర్క్ అనే మెన్షన్ చేస్తారు. మనం వర్క్ వేజెస్ పైన నేర్చుకోవాల్సింది ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇవి కాకుండా మనకి యాడ్ ఆన్ గా సిలబస్ లో స్పెషల్ గా మెన్షన్ చేయని యావరేజెస్, ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే మనం ఏం ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఏం నేర్చుకోం, బట్ సమ్ టు ఎన్ టర్మ్స్, సమ్ టు స్క్వేర్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ లో బేసిక్ న్యూమరసీ లో నేర్చుకుంటాం. అవన్నీ అందులో ఇన్వాల్వ్ చేసి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇందులో ఇవి స్పెషల్ గా మనకి మెన్షన్ చేయలేదండి ఎక్కడ కూడా సిలబస్ కాపీలో, బట్ మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకు ఇది స్పెషల్ గా చెప్తున్నా అంటే, స్టాండర్డ్ బుక్స్ లో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ లాగా ఉంటుంది. మీరు చూస్తే స్టాండర్డ్ బుక్స్, ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా కానీ వేరుగా ఉంటాయి అనమాట. బట్ యాక్చువల్ గా వాళ్ళు టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని సిలబస్ కాపీలో ఇచ్చిర్రు అంటే మనం డెఫినెట్ గా ఈ 3 టాపిక్స్ నేర్చుకోవాలి.
మనకి సిలబస్ కాపీ చూసారు కదా, ఎంత సింపుల్ గా వాళ్ళు ఇచ్చేస్తారంటే టైం అండ్ వర్క్ అంతే. నీకు ఎక్కడ కూడా పైప్స్ అండ్ సిస్టమ్స్ అని కానీ వర్క్ అండ్ వేజెస్ అని కానీ మెన్షన్ చేయడు, బట్ టైమ్ అండ్ వర్క్ అంతే. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అని కానీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని కానీ ఎక్కడ మెన్షన్ చేయడు, మనం నేర్చుకోవాల్సిందే అవన్నీ. సో ఇట్లాంటివి ఉంటాయి మనకి. యావరేజ్ ఉన్నది, ఓకే. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ర్యాంకింగ్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ ఉంటుంది కదా, అది ఉంటుంది. నీకు ఎక్కడ మళ్ళీ సింప్లిఫికేషన్ ఏమి ఇవ్వలేదు, మనకి బాడ్ మాస్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, సో ఇట్లాంటివి కొన్ని డెఫినెట్ గా మనకి మెన్షన్ చేయని కాన్సెప్ట్స్ కూడా తెలియాలి. అట్లయితేనే మనం చేయగలుగుతాం ఎగ్జామినేషన్ ఎఫెక్టివ్ గా. ప్రతి కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుంటాం. ఒకసారి మనకి లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ లో ఏమేమి కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. రైట్, ఇది కొంచెం షఫల్ అయినది. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ సిరీస్ బేస్డ్ మీద క్వశ్చన్. ఒక సిరీస్ బేస్డ్ మీద ఒక క్వశ్చన్ అడిగినారు. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద అడిగినారు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన క్వశ్చన్ అడిగినారు, థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ క్వశ్చన్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ డైరెక్షన్స్ అని ఎక్కడ లేదు, మరి డైరెక్షన్స్ పైన క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ క్యాలెండర్, ఎక్కడ కూడా మనకి చూడండి, 1 సెకండ్, క్లాక్స్ అని కానీ క్యాలెండర్ అని కానీ ఇక్కడ చెప్పిండా? చెప్పలేదు. డెఫినెట్ గా మనం క్లాక్స్ క్యాలెండర్స్ కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆ రెండింటి బేస్ మీద క్వశ్చన్ అడిగినారు. క్లాక్స్ మీద ఒక క్వశ్చన్ అడిగిండు, క్యాలెండర్ మీద ఒక క్వశ్చన్ అడిగిండు. మీకు సిలబస్ కాపీలో మాత్రం క్లాక్స్ క్యాలెండర్స్ అని ఏం మెన్షన్ చేయలేదు, వాళ్ళైతే అడగడం జరిగింది. ఓన్లీ సిలబస్ కాపీ పట్టుకొని మేము చదివి రాస్తామంటే ఓన్లీ ఒక 50% క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తామండి. ఇందులో లేని కాన్సెప్ట్స్ కూడా చాలా అడగడం జరిగింది. ఇవేమి ఇప్పుడు చూపించే క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం మనం. రైట్, ఇది సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఇది ఇంతకు ముందుదా? ఓకే. వాళ్ళని అడగండి, షేర్ చేస్తారు కావాలంటే పీపీటీ. మీకు క్లాస్ అయిపోయినాక ఈ పీపీటీ షేర్ చేస్తారు, చూడండి. ఇక్కడ సరిగా రాలేదు ఈ బోర్డులో. యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్, ఈ నేమ్, ఈ కంటెంట్ మొత్తం ఇటు సైడ్కే ఉంటుంది. వాళ్ళు పీపీటీ షేర్ చేస్తారు, మీరు తర్వాతకి అడగండి ఒకసారి. ఓకే, సో 30 క్వశ్చన్స్ మనకి అడగడం జరిగింది. ఆ 30 క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అని మనం మెన్షన్ చేసుకున్నాం కదా, ఇదనమాట సిరీస్. అయితే మనకి ఇందులో కూడా సిరీస్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. ఒకటేమో నెంబర్ సిరీస్, ఒకటేమో లెటర్ సిరీస్, ఇవి రెండు తెలుసు. ఇంకోటి మనకి ఏముంటుంది అంటే నాన్ వర్బల్ సిరీస్ అని ఉంటుంది. అంటే దానికి ఎట్లాంటి మీనింగ్ ఉండదు, షేప్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ర్యాండమ్ ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఏమి ఇస్తాడు, షేప్స్ ఉంటాయి కదా మనకి డిఫరెంట్. ఫస్ట్ యారో అప్వర్డ్ చూపించవచ్చు, నెక్స్ట్ డౌన్వర్డ్, సైడ్ వర్డ్, వాట్ కమ్స్ నెక్స్ట్. దాన్ని మనం ఏమంటాం అంటే నాన్ వర్బల్ సిరీస్ అంటాం. నాన్ వర్బల్ అంటే ఏంది, మనం నోట్తో చెప్పే వాటిని వర్బల్ అంటాం, అవునా? నాన్ వర్బల్ ఏంటంటే మనం నోట్తో చెప్పడానికి ఉండదు, అది జస్ట్ చూసి చేయాలి. సో అట్లాంటి సిరీస్ మనకి రీజనింగ్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ రీజనింగ్ ఉంటుందండి. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. అంటే వర్బల్ రీజనింగ్ అంటే ఏమవుతుందంటే ఈ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ ఉంది కదా, మనం ABCD ఇవి చదవగలుగుతాం, వర్బల్ సిరీస్ అవుతుంది. నాన్ వర్బల్ అంటే ఈ షేప్స్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ లోనే మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఉంటుంది. అవన్నీ ఎక్కడ కూడా మెన్షన్, క్వశ్చన్స్ అయితే అడిగాడు. సిలబస్ కాపీలో ఎక్కడ మెన్షన్ చేయలేదు, క్వశ్చన్లు మాత్రం అడిగినాడు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే సిలబస్ కాపీతో సంబంధం లేదు, ఎంటైర్ రీజనింగ్ నేర్చుకోవాలి, ఎంటైర్ క్వాంట్ నేర్చుకోవాలి. ఎంటైర్ రీజనింగ్ నేర్చుకోవాలి, ఎంటైర్ క్వాంట్ నేర్చుకోవాలి. వాడు ఎందులో నుంచి ఇస్తాడో క్వశ్చన్స్ తెలవదు. సో మనం కంప్లీట్ గా నేర్చుకోవాల్సింది యాజ్ ఎ ప్యాకేజ్ లాగా. ఎట్లయితే మనం SSCకి వీటికి నేర్చుకుంటాం కదా రీజనింగ్ అండ్ క్వాంట్, అట్లనే ఇందులో సిలబస్ కాపీతో ఏం సంబంధం, వాడు ఎందుకు ఇచ్చినారో తెలియదు ఆ సిలబస్ కాపీ. ఉత్తిగా రీజనింగ్ అండ్ క్వాంట్ అని విడిచిపెట్టిన స్టూడెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. అలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు, కొంతమంది కొన్ని టాపిక్స్ చూసుకోరు, వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లాస్ అయ్యే ఉండుంటారు మన గ్రూప్ 2లో. అందుకోసమే ఆ ఛాన్స్ తీసుకోకూడదు మనం. వాళ్ళు మెన్షన్ చేసినా చేయకపోయినా మనం ఎంటైర్ రీజనింగ్, ఎంటైర్ క్వాంట్ నేర్చుకోవాల్సిందే డెఫినెట్ గా. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందో చెప్తానండి. ఇట్లా క్వశ్చన్స్ డిస్ప్లే అవుతుంది మనం క్లాస్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్. నెక్స్ట్ థింగ్ మీకు హ్యాండ్ అవుట్ ఇస్తాను, ఏవైతే ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్, ఇప్పుడు ఇది నేను క్వశ్చన్ పేపర్ లో నెంబర్స్ కాబట్టి 121 అని రాస్తాను. ఇప్పుడు 1 2 3 4 అని ప్రతి స్లైడ్ కి నెంబర్స్ ఉంటాయి. మీకు హ్యాండ్ అవుట్ ఇస్తారు కదా, ప్రతి దాంట్లో కూడా మీకు క్వశ్చన్ నెంబర్స్ తోని క్వశ్చన్స్ ఉంటాయి.
సో మీ దగ్గర మీరు క్వశ్చన్ రాయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ పేపర్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు క్వశ్చన్ నెంబర్ వేసి సొల్యూషన్ బుక్ లో రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ రాసి నేను చదివి చెప్పేసరికి టైం వేస్ట్, అంత మనకి టైం కూడా ఉండదు. సో హ్యాండ్ అవుట్ ఇస్తారు మీకు ప్రతి క్లాస్ కూడా. క్లాస్కి వచ్చేదానికన్నా ముందే హ్యాండ్ అవుట్ తీసుకొని కూర్చోండి. క్లాస్లోకి వచ్చినాక కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకొని నోట్స్ రాసిన తర్వాతకి ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ ముందు ఉంటాయి. మీరు జస్ట్ నెంబర్ రాసేసి మీ నోట్స్లో ఆ సొల్యూషన్ రాసేసుకుంటే సరిపోతుంది. వన్స్ మొత్తం అయిపోయినాక ఒకేసారి అన్ని సాఫ్ట్ కాపీస్ మీకు షేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ అది ఉండొచ్చు, మిస్ప్లేస్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. వన్స్ ఒక 10 టాపిక్స్ అట్లా అయిపోయినాక ఆ 10 టాపిక్స్ సాఫ్ట్ కాపీస్ ఏదైతే మీకు హ్యాండ్ అవుట్ ఇచ్చినారో అది కూడా మీకు షేర్ చేసేస్తారు. సో దట్ మీరు మెయిల్లోనో ఎక్కడో పెట్టేసుకుంటే హార్డ్ కాపీ కదా, ఏమన్నా మిస్ప్లేస్ అయినా అని మీకు అక్కడ మళ్ళీ రిఫర్ చేసుకునేటందుకు ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్ కోసం. అంతే ఏమన్నా మెటీరియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నా అని అట్లా హార్డ్ కాపీలో ఇచ్చేస్తాం. హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీ మీరు అది యూటిలైజ్ చేసుకోవచ్చు తర్వాత. రైట్, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ. వాట్ షుడ్ బి ది ప్లేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఈ పైన ఇచ్చిన దాంట్లో ఆర్డర్ ని చూడండి. ఈ సిరీస్ లో నెక్స్ట్ వచ్చేది ఏంది అని అడుగుతున్నాడు. యాక్చువల్గా క్వశ్చన్ ఇది, అక్కడ క్వశ్చన్ ఇది మనకి మెన్షన్ చేసింది. క్వశ్చన్ ఇది, వాట్ కమ్స్ నెక్స్ట్. ఇది మనకి క్వశ్చన్ వాళ్ళు మెన్షన్ చేసింది, ఇక్కడ మీకు కనిపించట్లేదు అందుకోసం ఇక్కడ రాసినాను. సో ఈ సిరీస్ లో అది ఇచ్చినారు. ఫస్ట్ చూడండి, డిఈ స్టార్ ఫస్ట్ 3 ఇచ్చిన, ఫస్ట్ 3 ఇచ్చినారు. సారీ, ఫస్ట్ 3 ఇచ్చినారు, మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చూడండి, $9 9 ఎక్కడ ఉన్నది, ఇమ్మీడియట్ గా ఉన్నది. $9 ఒకటి స్కిప్ చేసినట్టు చూడండి. 9 తర్వాత ఒకటి స్కిప్ చేసినాడు, ఇది ఒక పేర్. నెక్స్ట్ చూడండి 6 అంటే యాష్ స్కిప్ చేసిండా ఇప్పుడు. నెక్స్ట్ 6, ఓకే 6 $0. ఇక్కడ 2 స్కిప్ చేసిండు చూడండి మనకి, ప్లస్ అండ్ యూ $0. ఇక్కడికి ఒక పేర్ అయిపోయింది, అవునా? ఇక్కడికి ఒక పేర్ అయిపోయింది, ఇక్కడికి ఒక. నెక్స్ట్ చూడండి ఏ అంటే హెచ్ ని 1 ని స్కిప్ చేసిండు. ఫస్ట్ సెట్ కి నెక్స్ట్ సెట్ కి అసలు ఎట్లాంటి స్కిప్పింగ్ జరగలేదు. స్టార్ తర్వాత ఇమీడియట్ గా 9. నెక్స్ట్ సెట్ కి వెళ్ళేటప్పుడు ఏమైంది, 1 స్కిప్ చేసిండు. నెక్స్ట్ సెట్ కి వెళ్ళేసరికి 2 స్కిప్ చేసిండు. ఇప్పుడు నాకు అంటే ఏ నుంచి ఎక్కడికో వెళ్తుంది, ఏ నుంచి ఎక్కడికి వచ్చిండు, మళ్ళీ ఏ వరకు వచ్చిండు. సరే, ఆ మధ్యలో ఏం చేసినాడో తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఎన్ని స్కిప్ చేయాలి, 0 1 2. ఇప్పుడు ఎన్ని స్కిప్ చేయాలి, 3 స్కిప్ చేయాలి. అంటే S2 అండ్ ఓమ్ సింబల్ ని స్కిప్ చేస్తాడు వాడు. అంటే నాకు ఆన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఏ నుంచి స్టార్ట్ కావాలి. ఓకే, ఇక్కడ అన్ఫార్చునేట్లీ అన్ని ఆప్షన్స్ కూడా ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. సో నేను ఆ ఒక్క లాజిక్ తో ఆన్సర్ చేయడం కష్టం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ కి వెళ్దాం. ఇంటర్నల్ లో ఏం చేస్తుండో చూద్దాం. డిఈ స్టార్ కంటిన్యూస్ గా ఉన్నదా. నెక్స్ట్ చూడండి, 9 స్కిప్ చేసిండు, $P ఒకటి స్కిప్ చేసిండా. నెక్స్ట్ చూడండి ప్లస్ యు 2 స్కిప్ చేసిండా. నెక్స్ట్ చూడండి 2D అండ్ 3 స్కిప్ చేసిండా. అంటే ఇప్పుడు ఎన్ని స్కిప్ చేయాలి, 4 స్కిప్ చేయాలి వాడు. అంటే ఏ తర్వాతకి 1 2 3 4 ఇట్ని స్కిప్ చేసి ఇప్పుడు ఏం రాయాలి, AL. అంటే నా ఆన్సర్ ఏమైతుంది, AAL. సో దీనికి ఎట్లాంటి మ్యాథ్స్ తో కానీ ఏమన్నా సంబంధం ఉందా? క్వశ్చన్ చదివి క్వశ్చన్ ఏందో అర్థమైతే ఆన్సర్ చేయగలుగుతారు కదా మోస్ట్లీ స్టూడెంట్స్. దీనికోసం నువ్వు ఏ మ్యాథ్స్ ఫార్ములాలో లేకపోతే ఇంకోటి రావాల్సిన అవసరం లేదు కదా. సో ఇట్లాంటివి అన్నమాట. ఇట్లాంటివి మనకు 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 30లో ఇట్లాంటివి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 ఇంపార్టెంట్ అనేది అందుకోసమే. ఇవి ఎవరైనా చేస్తారు. జనరల్ గా అబ్జర్వ్ చేస్తూ స్టూడెంట్స్ కొంచెం స్మార్ట్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏం వస్తుంది అని గెస్ చేయగలుగుతారు. దీంట్లో మనకి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఓకేనా? సో స్కిప్ చేస్తూ రాసినారు. ఇది సిరీస్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది సిరీస్. మనం తర్వాత అన్ని నేర్చుకుంటాం. జస్ట్ మీకు క్వశ్చన్స్ చూపించడం మళ్ళీ చెప్తాం. 3 పెయిర్స్ రా. 3 పెయిర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అవునా? ఫస్ట్ పెయిర్ ఏమి ఇచ్చిండు మనకి, డిఈ స్టార్ కంటిన్యూస్ గానే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎట్లాంటి స్కిప్ అంటే వదిలేయడం ఇవేం చేయలేదు మనకి. నెక్స్ట్ ఏం చేసినాడు, $9P. 9 అనేది ఇమ్మీడియట్ నెక్స్ట్ దే కదా, ఇక్కడ ఏం వదిలేయలేదు.
ఇమీడియట్ నెక్స్ట్ దాన్ని $9 ఇక్కడ వరకు ఉన్నది, బట్ ఇందులో ఈ గ్రూప్ లో ఒకటి వదిలేసిండు. నెక్స్ట్ ఏం చేసిండు, $60 అంటే పి తర్వాతకి ఏం చేసిండు, ఒకటి స్కిప్ చేసిండు, యాష్ అనే దాన్ని స్కిప్ చేసి $60 ఇక్కడ వరకు. ఫస్ట్ మనం ఎడ్జెస్ చూద్దాం, ఆ మధ్యలో ఏం జరిగిందో ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ చూడు, డాలర్ తర్వాతకి ఏకి వెళ్ళిండు, డాలర్ తర్వాతకి ఏకి, డాలర్ కి ఏకి మధ్యలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, రెండింటిని వదిలేసిండ వాడు. ఇప్పుడు చూడు, ఫస్ట్ అసలు ఏం వదిలేదు ఇక్కడ, నెక్స్ట్ ఒకటి వదిలేసిండా, అట్లేం లేదు. ఆల్ఫాబెట్స్ అట్లా స్పెషల్ గా ఏం లేదు, ఎందుకంటే ఇది ఆల్ఫాబెట్ ఉంది, ఇది నెంబర్ ఉంది, నెంబర్ ఉంది, ఆల్ఫాబెట్ ఉంది, అట్లా రూల్ ఏం ఫాలో చేయలేదు. అంటే అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, బట్ ఈ క్వశ్చన్ లో అది కాదు లాజిక్. ఇక్కడ ఫస్ట్ ఏం స్కిప్ చేయలేదు, నెక్స్ట్ ఒకటి వదిలేసిండు, నెక్స్ట్ 2 వదిలేసిండు. సో నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఎన్ని వదిలేయాలి, 3 వదిలేయాలి. సో అందుకోసం 3 వదిలేస్తాడు, ఏకి వచ్చింది. ఆ తర్వాతకి నెక్స్ట్ 2 ఏమైతాయి అంటే, ఇక్కడ అన్ని ఏతోనే స్టార్ట్ అయింది, ఒకటే ఆప్షన్ ఏతో స్టార్ట్ అయింది అనుకో, ఇంకా మనం బ్లైండ్ గా అదే మార్క్ చేసి వెళ్ళిపోతాం, ఇంకా నెక్స్ట్ వాటి గురించి ఆలోచించాలి. బట్ ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఏతోనే స్టార్ట్ అయినాయి కాబట్టి మనం అందులో మధ్యలో ఏం లాజిక్ ఉందో చూస్తాం. ఇక్కడ డిఈ స్టార్ కంటిన్యూస్ గా ఉన్నాయి, ఏం వదిలేదు. నెక్స్ట్ చూడు, 9 తర్వాత ఒకటి వదిలేసి $P. నెక్స్ట్ చూడు, 6 తర్వాతకి 2 వదిలేసి $O. నెక్స్ట్ ఏ తర్వాతకి 3 వదిలేసినాడు, వదిలేసి యాష్ అండ్ ఈ. అట్లనే ఇప్పుడు సేమ్ నాకు ఇక్కడ ఏ తర్వాతకి ఎన్ని స్కిప్ చేయాలి, 4, 1, 2, 3 and 4 స్కిప్ చేసి ఏఎల్ అట్లా మార్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది క్వశ్చన్ కి వ్యారీ అవుతుంది. ఈ క్వశ్చన్ కి ఇట్లా, ఇంకో క్వశ్చన్ కి నువ్వు అన్నట్టు నెంబర్ తో స్టార్ట్ అవ్వడం, ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవ్వడం, ఇది కూడా ఉంటుంది లాజిక్. ఫిక్స్డ్ ఏమి ఉండదు, ఇది చేంజ్ అవుతుంది క్వశ్చన్ రైట్. నెక్స్ట్ ఇది చెప్పినా కదా ఇందాక మనం చూసినాం కదా, ఇది ఏం లేదు, ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు మీకు చెప్పగానే పి అన్నాడు అనుకో, పి 16th ఆల్ఫాబెట్. అంటే ఎట్లా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మనకు తెలుసు, ఆల్ఫాబెట్స్ జెడ్ వరకు రాస్తాం. 1 2 3 4 5 6 7 8 ఇట్లా జెడ్ వరకు రాస్తాం అనమాట. జెడ్ నెంబర్ వచ్చేసి 26. ఇట్లా ఈ నెంబర్స్ మనకు గుర్తుండాలి, డోంట్ వరీ, మనం నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటాం. ఎట్లాగో ఈ బై హార్ట్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను, సింపుల్ గానే గుర్తుపెట్టుకోవచ్చు. 26 ఆల్ఫాబెట్స్ ప్లేస్ వాల్యూస్ తెలిస్తే చాలు, మనం ఇది ఆన్సర్ చేయొచ్చు. ఇట్లా దీని మీనింగ్ ఇది. ఈ క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్ సింపులే, బట్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద వాల్యూ ఇచ్చిండు. ఇంత పెద్ద వాల్యూ నువ్వు యాడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఐ మీన్ సింపులే, బట్ నెంబర్స్ యాడ్ చేయడం, ఏదైనా పోయే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఈ ప్లేస్ వాల్యూస్ రాద్దాం మనం. ఈ ప్లేస్ వాల్యూస్ రాద్దాం. పి ఎంత, 16th ఆల్ఫాబెట్ అన్నమాట. ఓకే, ఎన్ వచ్చేసి 14th, ఈ వచ్చేసి 5th, యు వచ్చేసి 21, ఎం వచ్చేసి 13, ఓ వచ్చేసి 15, ఎన్ వచ్చి 14. ఇట్లా అన్ని యాడ్ చేస్తూ వెళ్తాం. ఓకే, ఇవన్నీ కూడా రాసేస్తాం మనం, ఇవన్నీ ఆల్ఫాబెట్స్ కూడా రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ లాస్ట్ డిజిట్స్ అన్ని వేరు ఉన్నాయా నాకు. నేను ఇప్పుడు అంటే 16 + 14 5 ఇవన్నీ యాడ్ చేయను, ఓన్లీ యూనిట్స్ డిజిట్ యాడ్ చేస్తాం అనమాట. యూనిట్స్ డిజిట్ కాన్సెప్ట్ వాడతాం ఇక్కడ మనం. 6 + 4 ఎంత అండి, 10. మనకి ఇంకా వేరే వాటితో సంబంధం లేదు, ఓన్లీ యూనిట్స్ తోనే వెళ్తాం. 0 + 5 5, 5 + 1 6, 6 + 3 9, 9 + 5 14. యాక్చువల్ గా మనకు అవసరం లేదు, ఓన్లీ 4 తో వెళ్తాం. నెక్స్ట్ 4 + 4 8. ఎక్కడ వరకు వచ్చినాం మనం, ఇందాక ఇక్కడ వరకు వచ్చినాం. ఓకే, మా అంత రాశి చేయడానికి ట్రై చేయవాకండి, మీరు ఎక్కడన్నా మిస్ అయ్యేటందుకు ఛాన్స్ ఉంటారు. ఎట్లా మనకు పేపర్ బేస్డే కాబట్టి ఒక 5-6 రాసేసి ఆపేసి మీరు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రాసుకోండి, కిందికి రాయండి. అంతేగాని పేపర్ ఇంత పొడుగు రాయవాకండి, అవి కూడా ఇంపార్టెంటే. మనం ఎట్లా అప్రోచ్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఓ వరకు రాసినాం కదా, నెక్స్ట్ 15. నెక్స్ట్ యు ఎంత, 21, ఎల్ ఇది ఎల్, సో ఇది వచ్చేసి 12, టీ 20, ఆర్ 18, ఏ వచ్చేసి ఫస్ట్, ఎం వచ్చేసి 13, ఐ వచ్చేసి 9. ఇక్కడ వరకు రాసినాం. ఇక్కడ ఎక్కడ ఎండ్ అయింది మనకి, 8 దగ్గర ఎండ్ అయింది కదా. 8 + 5 13, మనకి ఓన్లీ 3, 4 6 6 14 కదా. మళ్ళీ 4th 5 8 17 7 తో అయిపోయినది. మళ్ళీ ఈ మిగతా వాటికి కూడా అట్లనే రాసి యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయండి, అదే ఆన్సర్ రాయండి. ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ లో ఇంతకన్నా షార్ట్ కట్ లేదు. ఈ క్వశ్చన్స్ ఇచ్చేదే మీ టైం వేస్ట్ చేయడానికి. ఎందుకంటే నువ్వు ఇంకొక ఉంటుంది, ఎన్ని పీలు ఉన్నాయి, ఎన్ని ఓలు ఉన్నాయి, కౌంట్ చేసే దానికన్నా ఇది నయం.
ఇందులో ఉన్నదే ఒకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూనిట్ డిజిట్ క్యాల్కులేట్ చేయడమే. వాళ్ళు ఈ క్వశ్చన్ ఇచ్చింది కూడా కేవలం టైం వేస్ట్ చేయడం కోసం మాత్రమే. ఇందులో కాన్సెప్ట్ నేర్చుకునేది కానీ ఇంకోటి కానీ ఏముండదు. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్ గా ఈ నెంబర్స్ రాయగలిగితే అంత ఎఫెక్టివ్ గా మీకు ఆన్సర్ వస్తుంది అంతే. దానికోసం మనం ప్లేస్ వాల్యూస్ నేర్చుకోవాల్సింది ఉంటుంది. నెంబర్ సిరీస్ లో ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుందిగా, కోడింగ్ అండ్ డీకోడింగ్ హెల్ప్ అవుతుంది, అది మనకి సిరీస్ లో హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ లో కూడా హెల్ప్ అవుతుంది. సిరీస్ క్వశ్చన్స్ ఇవి టైం వేస్ట్ చేసే క్వశ్చన్స్ అన్నమాట. చెప్పినా కదా మీకు గంట చేపిస్తే మీరు అందరూ చేస్తారు ఈ క్వశ్చన్, బట్ మనకి విత్ ఇన్ ఏ మినిట్ లో ఆన్సర్ రావాలన్నమాట. అక్కడ ఉంటుంది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇవి వాళ్ళు ఒక మనకి పజిల్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినారు. డేటా ఇచ్చేసి దానిపైన ఒక 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 3 క్వశ్చన్స్ అంటే యూ కెన్ స్పేర్ 3 minutes. అంటే నువ్వు ఆన్ అండ్ యావరేజ్ గా, అంటే నేను ఎగ్జాక్ట్గా 3 అనే కాదు, కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, 3 క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఈ డేటా అనేది ఇచ్చింది మనకి. ఓకేనా? స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వైఎస్ఆర్ కడప టీమ్ హ్యాస్ టు ప్లే క్రికెట్ మ్యాచెస్ విత్ విశాఖ టీమ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆడదాం ఆంధ్ర ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్ మస్ట్ బి 5 ఓన్లీ. టీమ్ కి 5 members ఉండాలి. ఇప్పటి వరకు మనకు కావాల్సిన డేటా ఏంటంటే 5 members. టీమ్ స్ట్రెంత్ ఎంత ఉండాలి మనకి? 5 ఉండాలి. టీమ్ షుడ్ బి ఆఫ్ 5 people. నెక్స్ట్, బోత్ ద టీమ్స్ హ్యావ్ టు చూస్ 5 players ఫ్రమ్ ద 8 players గివెన్ బిలో. ఓకే, ఒక్కొక్క టీమ్ కి 8 players ఇచ్చినారు ఇక్కడ మనకి. చూద్దాం నెక్స్ట్. The information about the 8 players, their role in the team and the money to be paid for playing one match is as follows. వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినారు చూడండి. ఏ అనేవాడు బ్యాట్స్మెన్, వాని ఫీజు వచ్చేసి 5,000 పర్ మ్యాచ్. బి ఈజ్ ఏ బ్యాట్స్మెన్, తన ఫీజు వచ్చేసి 5,500. ఇట్లా మనకి మొత్తం 8 up to H 8 ప్లేయర్స్ డేటా ఇచ్చినారు. ఓకేనా? నెక్స్ట్, కండిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి కండిషన్స్ చూస్తాం. ఓకే, ఈచ్ టీమ్ కి 5 members సెలెక్ట్ చేసుకోవాలి, అది కండిషన్. నెక్స్ట్ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చినారు. బి అండ్ సి కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్, అంటే బిసి కలిసి ఆడకూడదు. అంటే బిని సెలెక్ట్ చేసే సిని సెలెక్ట్ చేయకూడదు, సిని సెలెక్ట్ చేసే బిని సెలెక్ట్ చేయకూడదు, వాళ్ళిద్దరు కలిసి ఆడకూడదు అనేది ఒక కండిషన్. నెక్స్ట్, వికెట్ కీపర్ ఈజ్ ఏ మస్ట్ ఇన్ ద టీమ్. ఇందులో చూడండి ఎవరు వికెట్ కీపర్ ఉన్నాడు మనకి. ఇందులో సి ఒక వికెట్ కీపర్ ఉన్నాడు, డి స్పెషలిస్ట్ వికెట్ కీపర్, ఇద్దరు కూడా వికెట్ కీపరే మనకి. సి ఈస్ కన్సిడర్డ్ యాజ్ బోత్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. రెండిట్లలో ఒక వికెట్ కీపర్ ఖచ్చితంగా ఉండాలి. అంటే టీంలో అయితే సి గానీ డి గానీ కంపల్సరీ ఉండాలి. ఓకే, నెక్స్ట్, అమాంగ్ ఈఎఫ్జిహెచ్ మా మొత్తం ప్లేయర్స్ ఎవరెవరు ఇచ్చారు ఇక్కడ? ఏ బి సి డి ఈ ఎఫ్ జి అండ్ హెచ్. 8 players వీళ్ళు కదా, 8 players వీళ్ళు ఇచ్చినారు. దీంట్లో ఈఎఫ్జిహెచ్ ఉందా? ఇందులో నుంచి ఓన్లీ 2 persons ఆర్ టు బి సెలెక్టెడ్. ఇందులో నుంచి 2 persons సెలెక్ట్ చేయాలి అంటే దాని అర్థం ఏంది? ఇండైరెక్ట్ గా ఈ 4 నుంచి 3 చేయాల్సిందనేగా మీనింగ్, అంతే కదా? ఈ 4 నుంచి 2 సెలెక్ట్ చేయాలి అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్పినట్టు? ఏబిసిడిలో 3 కంపల్సరీ సెలెక్ట్ చేయాలని చెప్పిండా. ఇంకోటి ఏం చెప్తున్నాడు వాడు? ఫస్ట్ ఇచ్చిండు మనకి బి అండ్ సి ఇద్దరు కలిసి ఆడకూడదు అంటున్నాడు. అయితే ఇప్పుడు మనకి టీం ఏమేం చేయొచ్చు? అయితే నేను ఏ బి డి 3 సెలెక్ట్ చేయాలంటే, లేకపోతే ఏ సి డి, ఇవే కదా నా ముందున్న ఆప్షన్స్. ఈ 2 waysలే కదా. ఈ ఫస్ట్ 4లో 3 తీసుకోవాలంటే అయితే నేను ఏబిడి తీసుకోవచ్చు, లేకపోతే ఏసిడి తీసుకోవచ్చు. ఎందుకంటే బి అండ్ సి కలిసి ఆడకూడదు కాబట్టి, అండ్ వీళ్ళు 4లోంచి 3 డెఫినెట్ గా తీసుకోవాలి నేను. సో ఐ షుడ్ పిక్ ఎయిదర్ ఏబిడి ఆర్ ఏసిడి. ఏబిడిని కానీ ఏసిడి కానీ పిక్ చేసుకుంటాం. ఓకే, హ్యాపీ. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈస్ సెలెక్టెడ్ హెచ్ మస్ట్ బి సెలెక్టెడ్. ఏని సెలెక్ట్ చేస్తే హెచ్ కంపల్సరీ సెలెక్ట్ చేయాలంట. అంటే దాని మీనింగ్ ఏంది? హెచ్ కూడా పక్కా ఉంటాడు టీంలో, అంతేనా? ఏని సెలెక్ట్ చేస్తే హెచ్ ని కూడా కంపల్సరీ తీసుకోవాలంటున్నారు. సో ఏ సెలెక్ట్ అయ్యిండు, 2 chances లో ఏ కంపల్సరీ ఉండాల్సిందే నాకు. సో ఆటోమేటిక్ గా హెచ్ కూడా ఉంటాడు ఇంకా, రైట్? ఇంకో మిగిలింది ఒకళ్ళు. ఆ ఒక్కరిని ఎవరి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఈఎఫ్జి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా? దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 batsmen సెలెక్టెడ్, 2 batsmen and 2 bowlers ఇన్ ద టీమ్. 2 batsmen 2 bowlers ఉండాలంట టీంలో. ఆ కండిషన్ ఎట్లాగో ఏబిడిలో ఒక బ్యాట్స్మెన్ ఇస్తారు, వీళ్ళు 4 bowlers కాబట్టి వీళ్ళ నుంచి కూడా ఒకరు అవుతారు. సో నో ప్రాబ్లం, మనకి ఇష్యూ అనేది క్లియర్ అయింది.
సి ఈస్ కన్సిడర్డ్ యాజ్ బోత్, ఇది ఓకే. సో అయితే ఇప్పుడు నాకు టీమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇది తెలుగులో ఉన్నది క్వశ్చన్, ఏం లేదు, రైట్. సో మనకి ఇప్పుడు ఇందాక టీమ్స్ ఏం వచ్చినాయి, ఏ బి డి హెచ్, ఇది ఒక గ్రూప్ వచ్చింది. ఏసిడిహెచ్ ఇది ఒక గ్రూప్ వచ్చింది. ఇంకొకరిని సెలెక్ట్ చేయాల్సింది ఉంటుంది మనం, రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. టీమ్ విత్ 1 ఫాస్ట్ బౌలర్ అండ్ 1 స్పిన్నర్. చూడు, కడప టీం ఏమంట, ఒక ఫాస్ట్ బౌలర్ ని ఒక స్పిన్నర్ ని తీసుకోవాలనుకుంటున్నారంట. ఓకే, బడ్జెట్ ఎంతంట, 26,500. 27. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద టీమ్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. నాట్ ఏ మెంబర్ అండి, మెంబర్ కాదు, అది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఏముండాలి, ఒక ఫాస్ట్ బౌలర్ ఒక స్పిన్నర్ కదా. అసలు మనకి ఇచ్చిన దాంట్లో స్పిన్నర్ ఎవరు, స్పిన్ ఎవరెవరు ఉన్నారు, ఈ ఒకళ్ళు స్పిన్నర్ ఉన్నారు, ఇంకొకరు జి ఒకళ్ళు స్పిన్నర్ ఉన్నారు. అంటే ఫాస్ట్ బౌలర్ అంటే ఆల్రెడీ హెచ్ మనకి టీమ్ లో వచ్చింది కదా. సో ఫాస్ట్ బౌలర్ అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు నాకు మిగిలింది ఎవరు అయితే ఈ గాని జీ గాని, ఈ ఇద్దరు ఇట్లలో ఒకరిని తీసుకుంటాం, ఇంకొకరిని వదిలేస్తాం. ఆ వదిలేసిన వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నాడు ఇండైరెక్ట్, యాక్చువల్గా చెప్పాలి అంటే. సో బడ్జెట్ ఎంత, 26,500. 26,500 కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏబిడిహెచ్, ఏ ఎంత 5,000, బి ఎంత 5,500 అంటే 10,500, డి ఎంత, డి ఈస్ 5,500 అంటే 16,000 అయింది. హెచ్ కి ఎంత 21,500 అయింది. అంటే ఇప్పటి వరకు 21,500 అయింది. బడ్జెట్ ఎంత 26,500. అంటే ఇంకా నేను 5,000 స్పెండ్ చేయొచ్చు. 5,000 కి వచ్చే స్పిన్నర్ ఎవరు, ఈయనే కదా. అంటే టీమ్ లో ఉండేది ఈ, ఎలిమినేట్ అయ్యేది ఎవరు, జీ. టీమ్ లో ఉండాల్సింది ఈ, మన టీమ్ లో ఉండే వాళ్ళు అడగట్లేరు, లేని వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. బట్ సార్ మనకి ఇంకో కాంబినేషన్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా ఒకసారి చూద్దాం అసలు ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా కదా. బిసి ఇద్దరిని ఒకేసారి చేయకూడదని. అవును, మనకి సి వికెట్, డి వికెట్ కీపర్ కదా, డి బి, ఇవి కంపల్సరీ, ఇవి కంపల్సరీ లాజిక్స్. దీని తర్వాతకి నెక్స్ట్ అది. ఇప్పుడు ఫస్ట్ లాజిక్ ఏముంది చూడు, ఒక నిమిషం, ఎక్కడ ఉంది అక్కడ, బి అండ్ సి కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్. అంటే బీసీ ఇద్దరు కలిసి ఉండకూడదు టీంలో. అంటే బీని తీసుకుంటే సీని తీసుకోకూడదు, సీని తీసుకుంటే బీని తీసుకోకూడదు. ఇదే కదా సింపుల్ లాజిక్. అయితే ఇప్పుడు ఫస్ట్ నలుగురిలో నేను ముగ్గురిని తీసుకోవాలన్నా, ముగ్గురిని తీసుకోవాలంటే బీసీ కలిసి ఉండకూడదు అంటే నాకు ఖచ్చితంగా ఏడి ఉండాల్సిందే కదా టీంలో. అయితే నేను ఏబిడినైనా తీసుకోవచ్చు, లేకపోతే ఏసీడీనైనా తీసుకోవచ్చు. అందుకోసం ఈ 2 ఛాన్సెస్ రాసినాం. లేదు, ఇది ఫిక్స్డ్, ఈ కండిషన్స్ ఫిక్స్డ్ అనమాట. ఈ కండిషన్స్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్, ఈ కండిషన్స్ ఉండాల్సిందే, అందుకోసం ఇది. సో ఇప్పుడు సార్ ఈ టీం తీసుకుందాం ఒకసారి. ఈ టీంలో ఛాన్స్ ఉందా, ఏకి ఎంత శాలరీ 5,000, సికి ఎంత శాలరీ 6,500 అంటే 11,500, డికి ఎంత శాలరీ 5,500 17,000 అవుతుంది. అంతే కదా, 11,500 ప్లస్ 5,500 17,000 అవుతుంది. హెచ్కి ఎంత శాలరీ 5,500 అంటే 22,500 అయింది. నాకు ఇచ్చిన బడ్జెట్ ఎంత 26,500 అంటే నాకు మిగిలింది ఇంకా 4,000 కదా. ఆ 4,000 లో నాకు ఏ బౌలర్ రాదు. అంటే అసలు ఆ సెకండ్ కేస్ నాకు కుదరదు. నాకు ఖచ్చితంగా కుదిరేది ఏది ఇక్కడ ఫస్ట్ కేసే. అంటే నేను టీంలో తీసుకునేది ఎవరిని, తీసుకునేది ఈని. ఐ విల్ టేక్ ఈ ఇంటూ ద టీమ్. బట్ మనకు అక్కడ అడిగింది ఏంది, నాట్ ఏ మెంబర్. అంటే ఇప్పుడు టీంలో లేనిది ఎవరు, జీ. ఎందుకంటే మనకి ఏఈహెచ్ టీంలో ఉన్నారు, మనకి లేని వాళ్ళు అడిగినారు. నేను చెప్పినా కదా, ఒకటి ఏదో బై మిస్టేక్ లో క్వశ్చన్ అర్థం చేసుకోకుండా తప్పు చేస్తామనేది ఇదనమాట. ఫ్లోలో ఏమైందంటే ఈని తీసుకుంటాం కదా మనకి టీము, ఈ సాటిస్ఫై అవుతుంది కానీ ఈని మార్క్ చేస్తాం. బట్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా నాట్ ఏ మెంబర్, ఉండని వాడు ఎవరు అని అడుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, దాన్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ చూడండి, బేస్డ్ ఆన్ ద కండిషన్ డిసైడెడ్ టు సెలెక్ట్ సి అండ్ జి కంపల్సరీ ఇన్ ద టీమ్. సిజి కంపల్సరీ ఉండాలంటే ఇప్పుడు నాకు టీం ఏమైతుంది, ఏసిడిహెచ్జి, ఇదే కదా నా టీం, అంతే కదా. సిజి కంపల్సరీ ఉండాలంటే ఏసిడి ఇది ఒక గ్రూప్, మనకి హెచ్ కూడా ఒక గ్రూప్, జి ఉండాలి అంటున్నాడు. అంటే టీం ఇదే కదా ఇప్పుడు ఫైనల్ టీం. దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై ద టీమ్ టు సెలెక్ట్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. ఈ టోటల్ శాలరీ ఎంత, ఎంత ఉండే మనకి ఇందాక 5,000,
5,000 ఉండే, సి 6,500 అనుకుంటారా? సార్ చూద్దాం. సి 6,500, మనకి ఎవరెవరు ఉన్నారు? ఏసీడి 5,500, జిహెచ్ 5,500, ఇంకా మిగతా అంతా 5,500 లేనా? ఏం లేదు, వీళ్ళందరూ కూడా 5,500 ఉన్నారు. ఆల్ దిస్ ఏం లేదు, ఎడిషన్ చేయండి అంతే, సింపుల్ గా వాళ్ళ మనీని యాడ్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంతైనది? 28,000. ఓకే, ఏమన్నా ఈ నెంబర్ ఏమైనా అటు ఇటు అయితే మీకు ఎట్లా క్వశ్చన్ పైన ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చూసి సింపుల్ గా యాడ్ చేసేసి. అదే మళ్ళీ చూడండి, కండిషన్ మనకి ఇచ్చిండు క్లియర్ గా, సి అండ్ జిఆర్ కంపల్సరీ అంటున్నాను. అంటే బి పోతాడా? అంటే మనకి ఫస్ట్ నలుగురులో బి పోతే ఎవరు? ఏసీడి. హెచ్ మ్యాండేటరీ కదా, హెచ్ కంపల్సరీ వచ్చేసాడు, ఇంకా జీ వచ్చేసిండు, 5 వచ్చేసింది, వాళ్ళని యాడ్ చేయండి సింపుల్ గా, అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్ ఈస్ స్టేడియం ఫేవరబుల్ టు ఫాస్ట్ బౌలింగ్. వైఎస్ఆర్ డిజిటల్ కంపోజ్ టీమ్ విత్ 2 ఫాస్ట్ బౌలర్స్, దెన్ వాట్ వుడ్ బి ద లీస్ట్ అమౌంట్ దట్ కెన్ బి స్పెండ్ ఆన్ టు ఫార్మ్ ఏ టీమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ కండిషన్. 2 ఫాస్ట్ బౌలర్స్ ఉండాలంట. చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన వాళ్ళలో ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరు? ఒకసారి చూడండి, ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు? FH 2 ఫాస్ట్ బౌలర్స్ కదా. అదే హెచ్ ఫాస్ట్ బౌలర్, ఎఫ్ ఫాస్ట్ బౌలర్. అంటే నాకు టీంలో FH ఉండాలి, అవునా? F and H షుడ్ బి మ్యాండేటరీ. మనకి యాజ్ యూజువల్ గా ABD ఇది ఒక గ్రూప్, నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఏంటి? ACD ఇది ఒక గ్రూప్. అయితే నాకు టీంలో ABDFH ఉండాలి, లేకపోతే ACDFH ఉండాలి. వాళ్ళు ఏమడుగుతున్నాడు? మినిమం ఉండాలి అంటున్నాడు, అవునా? మినిమం బడ్జెట్ లో అయిపోవాలి అంటున్నాడు. మినిమమే అడిగింది కదా. ఒక్క నిమిషం క్వశ్చన్ చూద్దాం. లీస్ట్ అమౌంట్ కెన్ బి స్పెండ్ టు ఫార్మ్ ఏ టీమ్. తక్కువ అమౌంట్ లో నాకు టీం అనేది ఫామ్ కావాలి, ఆ టీం టోటల్ మనీ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఈ 2 టీంలలో డిఫరెన్స్ ఎవరు? మనం సెలెక్ట్ చేసిన 2 టీంలలో అయితే బీనా సీనా, అదే కదా డిఫరెన్స్. ఇద్దరిట్లలో ఎవరు తక్కువ? బి తక్కువ కదా. అంటే నాకు లీస్ట్ అమౌంట్ కావాలంటే నేను ఈ టీంని తీసుకోవాలి. ఈ టీం టోటల్ ఎంత? అదే మనకు అడిగిన క్వశ్చన్. ఈ టీం టోటల్ ఎంత? వీళ్ళ మనీని యాడ్ చేయండి, అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. లీస్ట్ మనీలో అయిపోవాలన్నాడు కదా, సో ఈ మనీని యాడ్ చేయండి. సో మీరు ఫస్ట్ ఇది ఒక్కటి బ్రేక్ చేస్తే క్వశ్చన్స్ ఏం లేదు, అది సింపుల్ గా అర్థమైపోతుంది. ఇందులో ఒక్కటే ఒక మేజర్ లాజిక్ అండి, EFGH నుంచి 2 సెలెక్ట్ చేయాలి అంటే ఇండైరెక్ట్ గా ABCD నుంచి 3 చేయాలి. అదొక్కటి మీకు అర్థమైతే ఇంకా ఆన్సర్ అయిపోయినట్టు. ఇంకా వేరే ఏం లేదు ఇందులో, పెద్ద లాజిక్స్ కానీ ఇంకేం లేవు. ఎందుకంటే BCలలో ఎవడో ఒకరు ఉండాలి కాబట్టి B తీసుకుంటే C ఉంటాడు, C తీసుకుంటే B ఉంటాడు, అది కూడా ఈజీగా అర్థమైపోతుంది. A తీసుకుంటే H కంపల్సరీ తీసుకోవాలని వాళ్ళు చెప్పినారు. అంటే ఆల్మోస్ట్ టీంలో 4 అనేది ఫిక్స్ అయిపోయింది ఇక్కడనే. ఇంకా ఒక్క ప్లేయర్ కోసమే ఇదంతా మనకి మిగతా క్వశ్చన్స్ అడిగినాడు. ఓకేనా? ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినాడు. ఎక్కడ కూడా మనకి ఇందులో సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ అని ఇవి రిలేషన్ బేస్డ్ కింద ఇచ్చేసినారు వాడు. ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఇచ్చినారు కదా, అంటే B ఉంటే A ఉండకూడదు అనేసి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, డైరెక్షన్ సెన్స్ అని ఎక్కడ ఉందన్నదా మనకి. డైరెక్షన్స్ కి సంబంధించి ఎక్కడ క్వశ్చన్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి, A ఈజ్ నార్త్ ఆఫ్ D, ఇవన్నీ కూడా డైరెక్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, అది కూడా కోడెడ్, డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఏదో కోడ్ ఇచ్చింది దాని వెనకాల. డైరెక్షన్ సెన్స్ అని వస్తుందమ్మా. డైరెక్షన్స్ ఇది మనకి రిలేషన్స్ అని ఇచ్చిన, రిలేషన్స్ లో క్వశ్చన్ దాంట్లోకి ఇండైరెక్ట్ గా చేసిండు. డైరెక్షన్స్ అని మనకి ఎక్కడ చేయలే కానీ వాళ్ళైతే క్వశ్చన్ అడిగినారు. 126th క్వశ్చన్ అదే అడిగినాడు మొన్న. అదే చెప్తున్నాను, ఏమవుతున్నదంటే సిలబస్ లో అంత డీటెయిల్ గా వాళ్ళు చెప్పలేదు, బట్ అడగడం మాత్రం అంత అడిగినాడు. సో ఓన్లీ ఆ సిలబస్ కాపీ పట్టుకొని కొన్ని టాపిక్స్ మాత్రం నేర్చుకోవాకండి. మనకు అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే. రీజనింగ్ లో ఉన్న అన్ని రీజనింగ్ నేర్చుకోవాలి, క్వాంట్లో ఉన్న అంత క్వాంట్ నేర్చుకోవాల్సిందే. స్కిప్ చేసేటందుకు ఛాన్స్ ఏమీ లేదు. గ్రూప్ 1 లిటరల్ గా చెప్తున్నాను, గ్రూప్ 1కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో దీనికి కూడా అంతే ప్రిపేర్ అవ్వాలి. డిఫరెన్స్ ఏం లేదండి. పేరుకి ఎగ్జామినేషన్ పేరు మారుస్తున్నారు కానీ స్టాండర్డ్ కొన్ని క్వశ్చన్స్ దాంట్లో కన్నా దీంట్లో టఫ్ ఉంటాయి, దీంట్లో కన్నా దాంట్లో ఈజీగా ఉంటాయి. అట్లని గ్రూప్ 2 కదా అనేసి ఏదో తక్కువ అడగడం, లేకపోతే స్టాండర్డ్ తక్కువ చేసి అడగడం, ఇట్లా ఏం చేయట్లేరు వాళ్ళు. క్వశ్చన్ సింపుల్ గానే ఉంటాయి, బట్ లెంతీ ఉంటాయి. చూసినారు కదా, క్వశ్చన్ ఈజీగానే అర్థమవుతుంది, బట్
చాలా లెంతీ ఉంటుంది, టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎక్కువగా. సో మనకి ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ఫాస్ట్గా చేయాలన్నమాట. ఈజీగా ఎట్లా చేయగలుగుతాం అనేది చేయగలగాలి. కరెక్ట్. ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మళ్ళీ ఈ రెండింటిని కలుపుకొని మనం దీన్ని ఏమంటాం నార్త్ ఈస్ట్ అంటాం. ఇవి రెండింటిని కలిపి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇవి మనకి ఉండే డైరెక్షన్స్. మన తెలుగులో కొంచెం వేరేలాగా ఉంటాయి, అవి కొంచెం టఫ్గా కూడా ఉంటాయి. అంత అవసరం లేదు, మనకి ఇంగ్లీష్లోనే ఈజీగా అర్థమవుతాయి ఈ డైరెక్షన్స్ తెలుగుతోని పోలిస్తే. ఎందుకంటే అవి 8 డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, బట్ మనకి ఇక్కడ సింపుల్ గా ఇట్లా ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం. చూడండి, వాడే ఒక శాంపుల్ ఇచ్చిండు. A@DR. ఓకే ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ $A రైట్, మీన్స్ A ఈజ్ నార్త్ ఆఫ్ D ఇట్లా ఇచ్చినాడు. వాడే ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చిండు. చూడండి, A6M $D అంటే దాని మీనింగ్ ఏంది? A ఈజ్ 6 meters. 6M అంటే ఏంది? 6 meters. 6 meters టు ద నార్త్ ఆఫ్ D. యాష్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, నార్త్ ఆఫ్ D. అట్లా మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలని ఇచ్చిండు వాడు. ఓకేనా? ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ రాస్తాను. B12M $S 5M R 3M and J 6M percentile K exclamatory mark JT. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి, బి ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఈ పార్ట్. B12 meters డాలర్ ఎక్కడ ఉందండి? ఫస్ట్. అంటే దీని మీనింగ్ ఏంది? B ఈజ్ 12 meters నార్త్ ఆఫ్ S. అదే కదా దాని మీనింగ్. B ఈజ్ 12 meters నార్త్ ఆఫ్ S. నెక్స్ట్ ఇది మళ్ళా S నుంచి ఆర్కి ఏముంది? S 5 meters స్టార్ R. స్టార్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్టూడెంట్ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ AD ఇచ్చినప్పుడు A నుంచి D కి ఇచ్చిండు, స్టార్ కి మాత్రం చూడండి D నుంచి A కి ఇచ్చిండు. రిలేషన్ రివర్స్ లో ఉంది, కొంచెం జాగ్రత్త. ప్రతిసారి డైరెక్టే కాదు, రివర్స్ లో కూడా ఇస్తాడు. ఇప్పుడు చూడండి, D ఈజ్ వెస్ట్ ఆఫ్ ఏనా అంటే దాని మీనింగ్ ఏంది? R ఈజ్ 5 meters వెస్ట్ ఆఫ్ S. ఇట్లా కాదు, ఇట్లా R ఈజ్ 5 meters వెస్ట్ ఆఫ్ S. వెస్ట్ ఆఫ్ S. జాగ్రత్త, S ఈజ్ 5 meters వెస్ట్ ఆఫ్ R కాదు, R ఈజ్ 5 meters వెస్ట్ ఆఫ్ S. రివర్స్ D నుంచి రివర్స్ లో ఇచ్చిండు. నెక్స్ట్ R3M అండ్ J. R3M అంటే R ఎండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది స్ట్రైట్ ఉంది కదా, A నుంచి D స్ట్రైట్ కదా. సో అంటే దాని మీనింగ్ ఏంది? R ఈజ్ 3 meters ఎండ్ అంటే ఏంది? ఈస్ట్. సారీ, ఓకే, ఈస్ట్ ఆఫ్ J. ఈస్ట్ ఆఫ్ J. జాగ్రత్త, ప్రతిదీ ఇట్లా లేదు, కొన్ని రివర్స్ లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చింది చూడండి, J 6 meters పర్సెంటైల్ K. పర్సెంటైల్ కూడా రివర్స్ ఉంది చూడండి, అంటే K ఈజ్ 6 meters సౌత్ ఆఫ్ J. K ఈజ్ 6 meters సౌత్ ఆఫ్ J. సౌత్ ఆఫ్ J. నెక్స్ట్ K ఎక్స్క్లమేటరీ మార్క్ JT. ఎక్స్క్లమేటరీ మీనింగ్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. మీన్స్ A స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ద వర్టికల్ లైన్ ఆఫ్ DR. అంటే DR మధ్యలో A ఉంటాడని మీనింగ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? J కి T కి మధ్యలో నాకు K ఉంటాడని మీనింగ్. J కి T కి మధ్యలో K ఉంటాడని మీనింగ్. ఇది నాకు ఇచ్చిన క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. వి షుడ్ డ్రా ద డయాగ్రామ్. ఫస్ట్ B ఈజ్ 12 meters నార్త్ ఆఫ్ S. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ S తీసుకున్నానండి. B అనేవాడు ఎక్కడ ఉన్నాడు? 12 meters నార్త్ ఆఫ్ S. S కి నార్త్ అంటే ఏంది? పైకి కదా. అంటే నాకు ఇక్కడ B ఇక్కడ వస్తాడా? ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ 12 meters. ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ 12 meters. నెక్స్ట్ R ఈజ్ 5 meters వెస్ట్ ఆఫ్ S. S కి వెస్ట్ ఎటు? ఇట్ సైడ్ అటు సైడ్? ఇట్ సైడ్. ఎంత డిస్టెన్స్ అంట? 5 meters. 5 meters. నెక్స్ట్ R ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ J. J కి ఈస్ట్ లో R ఉండాలి.
జేకి ఈస్ట్ లో ఆర్ ఉండాలి. అంటే జేని ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాలన్నా ఇక్కడ పెట్టాలన్నా చెప్పండి. ఇక్కడ పెడితేనే జేకి ఈస్ట్, ఇది జేకి ఈస్ట్ లో ఆర్ ఉండాలి, జాగ్రత్త. సో ఇప్పుడు నాకు జే ఇక్కడ వస్తాడు. ఎంత డిస్టెన్స్ ఇద్దరి మధ్యలో? 3 meters. ఇద్దరి మధ్యలో ఎంత డిస్టెన్స్? 3 meters. నెక్స్ట్ కే ఈ 6 meters సౌత్ ఆఫ్ జే. జే ఇక్కడ ఉన్నాడా? సౌత్ అంటే ఏంటి? కిందిగా. అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు? 6 meters సౌత్ ఆఫ్, సారీ ఎవరు? కేకే. కే ఇక్కడ వస్తారు. ఈ డిస్టెన్స్ ఎంత నాకు? 6 meters డిస్టెన్స్ అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి, కే లైస్ బిట్వీన్ జే అండ్ టీ. ఇప్పుడు కే ఇక్కడ ఉన్నాడు, జే ఇక్కడ ఉన్నాడు, అంటే టీ ఇట్ సైడ్ వస్తాడు కదా, కిందికే కదా. ఇది 6 అయితే ఇది కూడా 6ఏనా? అంతే కదా, మధ్యలో ఉన్నాడని చెప్తున్నాడు కదా. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఫైనల్ గా? ఎస్ అండ్ టీకి మధ్యలో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ టీ? ఎస్ ఇక్కడ ఉన్నారు, టీ ఇదే కదా, టీ ఇక్కడికి వస్తున్నాడు. ఒక్క నిమిషం చెప్తా. ఎస్ ఈ పార్ట్ వరకు రాస్తున్నాను ఇక్కడ సపరేట్ గా. 5 జే 3, ఇక్కడ 6 ఎవరున్నారు? కే. ఇక్కడ నుంచి 6 టీ. ఇదే కదా మనకున్నది ఫైనల్ గా, రైట్? ఇప్పుడు నాకు ఎస్ టీకి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. ఎస్ టీకి మధ్యలో అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? ఇదైతుంది. ఓకేనా? ఇందులో మనం పైథాగరస్ థీరం, అదే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఉంటుందా, ఆ లాజిక్ యూజ్ చేస్తాం. ఇది ఎంత ఉన్నది ఇప్పుడు నాకు? 8 meters. ఇది ఎంత ఉన్నది? 12. అంటే 8 square plus 12 square is equal to some d square అనుకున్నాం. d square is equal to 8 square plus 12 square. అవునా? సో 64 plus 144 d square is equal to ఏమైతుంది? 208 అవుతుంది. అప్పుడు d ఏమైతుంది? √208 అవుతుంది. √208. బట్ ఇక్కడ మనకు అవి లేవు కదా సార్, ఎట్లా సార్ ఇది అని. యాక్చువల్ ఇది మనకి 2√13, 3√13, 4√13 ఇట్లా ఇచ్చినారు. ఓకేనా? 208 ని మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 2 టేబుల్లో ఇది ఏమవుతుందండి? 104. నెక్స్ట్ 2 టేబుల్లో ఏమవుతుంది? ఇది 52. నెక్స్ట్ 2 టేబుల్లో 26. నెక్స్ట్ 2 టేబుల్లో 13. అవునా? దీన్ని ఏమని రాయొచ్చు నేను? 8 into 13 అని రాయొచ్చా? సారీ 16 into 13. దీన్ని ఏమని రాయొచ్చు అండి? 16 into 13. ఎందుకంటే 4 2s ఉన్నాయి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 16 into 13. ఇప్పుడు 16 బయటికి వస్తే ఏమవుతుంది? 4. ఆన్సర్ విల్ బికమ్ 4√13. ఉత్తి డైరెక్షన్స్ ఇస్తే బి అంటే ఐ మీన్ డైరెక్ట్ గా ఈ డేటా ఇస్తే మీరు 20-30 seconds ఆన్సర్ రాస్తారు. బట్ డైరెక్ట్ గా ఈ డేటా ఇచ్చిందా? ఇవ్వలేదు. కావాలని ఇంత పెద్ద స్టోరీ ఇచ్చినాడు. ఫస్ట్ మీరు దీన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాతకి మళ్ళీ వాటిని డైరెక్షన్స్ రాయాలి. డబల్ వర్క్. ఇట్లా అన్నమాట. టైం వేస్ట్ చేయడం కోసమే ఇస్తున్నాడు. బట్ మనం డెఫినెట్ గా ప్రాక్టీస్ తోని ఫాస్ట్ అవుతాం. ఓన్లీ బై ప్రాక్టీస్. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఫాస్ట్ గా ఆన్సర్స్ వస్తాయి. ఇవన్నీ జస్ట్ శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది చూడండి, క్యాలెండర్ రిలేటెడ్ క్వశ్చన్. ఎక్కడన్నా క్యాలెండర్ అని మెన్షన్ చేసినా చేయలే, బట్ క్వశ్చన్ ఇది చెప్పినా కదా, ఇది 10 seconds లో ఆన్సర్ రావాలి. సింపుల్ లాజిక్. ఏమవుతుందంటే ఇప్పుడు వాడిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వాడొచ్చని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ సంవత్సరం వాడిన క్యాలెండర్ వెన్ వీ కెన్ యూస్ ఇమీడియట్లీ నెక్స్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ ఏంది? 2026. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అవునో కాదో మనకు తెలియదు, January 1st మండే అయితే మీకు జస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ January 1st ఏమవుతుంది? ట్యూస్డే. ఒకరోజు జంప్ తీసుకుంటుందా? మనకి ఇది జనరల్ గా తెలిసిన కామన్ సెన్స్ కదా. నెక్స్ట్ ఇయర్ 2027 Jan 1st ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. 2028 Jan 1st ఏమవుతుంది? వెడ్నెస్డే అవుతుంది. అవునా? 2029 Jan 1st ఏమవుతుంది? ఫ్రైడే. ఎందుకంటే 2028 లీప్ ఇయర్ కదా. మనకు అందులో ఫిబ్రవరిలో 29 days ఉండి ఇక్కడ ఒక డే జంప్ అయిపోయి మనకి ఇదేమొస్తుంది? ఫ్రైడే వస్తుంది. అవునా? 2030లో ఏమవుతుంది? సాటర్డే. 2031లో ఏమవుతుంది? సండే. 2032లో ఏమవుతుంది? మండేనే అవుతుంది. 2032 ఇంకా అయిపోలే కదా. అంటే నేను 2026 క్యాలెండర్ని 2032లో వాడొచ్చా? వాడలేము. ఎందుకు? February 28 వరకు కరెక్ట్నే చూపిస్తుంది. ఇది లీప్ ఇయర్ కదా. నాన్ లీప్ ఇయర్ కి లీప్ ఇయర్ అయింది.
నాన్ లీప్ ఇయర్ కి నాన్ లీప్ ఇయరే మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది ఒక లాజిక్ ఉంటుంది యాక్చువల్ గా. ఏముంటది అంటే +6 +11 +11 +28 అని ఉంటుంది. అంటే ఏమంటే లీప్ ఇయర్ తర్వాతకి వచ్చే ఫస్ట్ ఇయర్ అంటే 2013 2012 లీప్ ఇయరా 2013 క్యాలెండర్ ఎప్పుడు వాడొచ్చు అంటే +6 చేస్తే 2019 లో వాడొచ్చు. 2016 లీప్ ఇయరా, దాని తర్వాతకి వచ్చే ఫస్ట్ ఇయర్ ఏంది 2017 కూడా +6 చేస్తే ఏమైతే 2023 అది వాడొచ్చు అనమాట. లీప్ ఇయర్ తర్వాతకి వచ్చే ఫస్ట్ ఇయర్ కి +6 చేస్తే సరిపోతుంది. లీప్ ఇయర్ తర్వాతకి వచ్చే నెక్స్ట్ 2 years కి +11 చేయాలి. అంటే ఇప్పుడు 2012 అండి, 2013 రాద్దాం మీ క్లారిటీ కోసం. ఇది లీప్ ఇయరా 2012 లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్ తర్వాతకి వచ్చే ఫస్ట్ ఇయర్ లకి అయితేనేమో +6. ఏ లీప్ ఇయర్ తర్వాతకి వచ్చిన ఫస్ట్ ఇయర్ అయినా 2020 లీప్ ఇయరా 2021 లీప్ ఇయర్ తర్వాతకి వచ్చే ఫస్ట్ ఇయరా అది +6. అంటే 2020 క్యాలెండర్ ని మన 2021 క్యాలెండర్ ని 2027 లో వాడొచ్చు. అదనమాట దాని మీనింగ్. ఆ తర్వాతకి వచ్చే 2 years కి +11 అనమాట. అంటే 2026 అనేది లీప్ ఇయర్ తర్వాతకి వచ్చే సెకండ్ ఇయరా 2024 లీప్ ఇయరా అండి 25 ఫస్ట్ ఇయర్ 26 లీప్ ఇయర్ 26 సెకండ్ ఇయర్ 26 క్యాలెండర్ ని మళ్ళీ ఎప్పుడు వాడొచ్చు అంటే +11 అంటే 2037 లో వాడొచ్చు నేను. ఇదనమాట లాజిక్. ఇట్లా లీప్ ఇయర్ ఎప్పుడు వాడొచ్చు సార్ అంటే 28 years కి వాడొచ్చు. ఒకసారి వచ్చిన లీప్ ఇయర్ క్యాలెండర్ ని మళ్ళీ నువ్వు వాడాలంటే 28 years పడుతుంది. ఇది కాన్సెప్ట్ యాక్చువల్ గా. అయితే ఇప్పుడు చూడండి 29th February అంటే ఏదైంది లీప్ ఇయర్, అది కూడా లీప్ ఇయర్ రోజే. ఎప్పుడు 2016 రోజు. అండ్ నేను ఇప్పుడు చెప్పినాను ఒక లీప్ ఇయర్ క్యాలెండర్ ని మళ్ళీ ఎప్పుడు వాడొచ్చు అంటే నువ్వు 28 years కి వాడొచ్చా అంటే నేను 2016 క్యాలెండర్ ని మళ్ళీ ఎప్పుడు వాడొచ్చు +28 చేస్తే 2044 లో వాడొచ్చు 2044 లో వాడొచ్చు. 2016 క్యాలెండర్ ని వాడొచ్చు అంటే అర్థమైంది సేమ్. ఆ రోజు మండే ఉంటే ఈ రోజు మండే ఉంటుంది, ఆ రోజు ట్యూస్డే ఉంటే ఈ రోజు ట్యూస్డే ఉంటుంది. అదే కదా దాని అర్థం. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇంకెప్పుడు వాడొచ్చు నేను +28 చేస్తే ఎప్పుడు వాడొచ్చు 2072 లో వాడొచ్చు. అవునా 2072 లో వాడొచ్చా రైట్. మన ఏమంటే 2099 వరకు ఎన్నిసార్లు వాడొచ్చు అన్నాడు. నెక్స్ట్ 28 చేసి ఇదే లాజిక్ ప్రకారం ఏమైతుంది 3000 అవుతుంది. అదే 2100 అవుతుంది. 2100 అవుతుందా. బట్ మనకు ఇచ్చిన రేంజ్ ఎంత 2099 అంటే 2016 లో బర్త్డే మండే రోజు వస్తే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది మండే 2044 లో మండే వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది మండే రోజు 2072. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్ కి 2 times 3 times ఇక్కడనే తప్పు చేస్తాను 3 times. యాక్చువల్గా వాడు పుట్టింది కూడా మండే రోజే కదా. ఈ చిన్న మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్. ఏమనుకుంటారంటే వాడు సెలబ్రేట్ చేసుకునేది ఈ 2 సార్లు సార్ ఏవో యాక్చువల్గా పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు. సో 3 ఆన్సర్ 2 కాదు 3. ఎందుకంటే క్వశ్చన్ చూడండి హౌ మెనీ బర్త్డేస్ వుడ్ హీ సెలబ్రేటెడ్ ఆన్ మండే. పుట్టినరోజు సెలబ్రేట్ అవుతుంది 2044 2072. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేసినారంటే మిస్టేక్ గా పోయినసారి 2 అని పెట్టినారండి. ఆఫ్టర్ చెప్తే 2 బట్ ఆఫ్టర్ ఇక్కడ వాడు అట్లా మెన్షన్ చేయలేదు కదా. చాలా స్మార్ట్ గా ఇచ్చినాడు క్వశ్చన్. ఎన్ని బర్త్డేలు మండే రోజు సెలబ్రేట్ చేసుకుంటా అంటే 3 బర్త్డేలు చేసుకుంటాడు. పుట్టింది కూడా ఉంటది. చాలా మంది స్టూడెంట్స్ ఈ లాజిక్ ప్రకారం క్యాలెండర్స్ తెలిసిన వాళ్ళు 2044 2072 అని పెట్టేసి 2 అని పెట్టినారు. బట్ యాక్చువల్ గా ఆన్సర్ ఇక్కడ 3. 2 ఆప్షన్లు ఇచ్చినాడు. మళ్ళీ చూడండి ఫస్ట్ దే 2 అని ఇచ్చినాడు. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి అన్నమాట. క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. వాడు పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్ గా. వాడు చేయకపోవచ్చు బట్ సెలబ్రేషన్ అయితే సెలబ్రేషన్ కాబట్టి 3 birthdays ని వాడు మండే రోజు చేసుకుంటాడు ఆ టైం పీరియడ్ లో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్. మనకి ఇది కూడా టైం అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. మనకి ఇక్కడ మనకి ఇంకోటి ఉంటుందండి కాన్సెప్ట్. అది వచ్చేసి రిలేటివ్ స్పీడ్ అంటాం. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకొని ఉంటారు. ఫిజిక్స్ లో ఉంటుంది, 10th లో కూడా ఉంటుంది అనుకుంటా. ఎట్లుంటది ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే వాళ్ళ స్పీడ్స్ ని ఏమని చేస్తాం మనం సమ్ చేస్తాం. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే వాళ్ళ స్పీడ్స్ ఏం చేస్తాం మనం సమ్ చేస్తాం. ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో వెళ్తే వాళ్ళ స్పీడ్స్ ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది రిలేటివ్ స్పీడ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట యాక్చువల్. ఇప్పుడు చూడండి ద స్పీడ్స్ ఆఫ్ రోహిత్ అండ్ లలిత 30 km/h 40 km/h.
Initially, Lalit is at place X and Rohit is at place Y. The distance between X and Y is 650. XY కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంట 650 కిలోమీటర్స్ అంటారు. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్. ఇప్పుడు ఏమన్నాడు, లలిత్ ఈజ్ ఎట్ ప్లేస్ ఎక్స్, లలిత్ అనే అతను ఇక్కడ ఉన్నాడు. ఓకే, రోహిత్ ఈజ్ ఎట్ ప్లేస్ వై, రోహిత్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, వాళ్ళ స్పీడ్స్ చూడండి స్టూడెంట్స్, జాగ్రత్త. ఇక్కడ రోహిత్ అండ్ లలిత్ రివర్స్ లో ఇచ్చినాడు. మీరు ఏంటంటే ఇదే ఫ్లోలో ఫస్ట్ లలిత్ ఉన్నాడు, లలిత్ రాసేసి రోహిత్ ఉన్నాడు నెక్స్ట్ రాసేస్తారు. కొంచెం జాగ్రత్త. లలిత్ స్పీడ్ ఎంత 40 kmph, రోహిత్ స్పీడ్ ఎంత 30 kmph. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా ఇనిషియల్ గా, రైట్. నెక్స్ట్, రోహిత్ స్టార్టెడ్ హిస్ జర్నీ 3 hours ఎర్లియర్ దెన్ లలిత్. 3 hours ముందుగానే స్టార్ట్ చేసిందంట. అంటే లలిత్ అక్కడనే ఉన్నాడు. రోహిత్ 3 hours లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడండి? 90 kilometers వస్తాడా? ఎందుకంటే 1 hour కి 30 వస్తాడు కదా తను. 3 hours కి 3 into 30 90, అంటే ఒక 90 kilometers రోహిత్ ఆల్రెడీ వచ్చేసిండు కదా. 90 kilometers వచ్చిండు కదా. అంటే ఇప్పుడు XY మర్చిపోండి కాసేపు. లలిత్ కి రోహిత్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నది? 560 నా? 650 minus 90. లలిత్ కి రోహిత్ కి మధ్యలో డిస్టెన్స్ 560 kilometers ఉంది. ఇప్పుడు XY మర్చిపోండి. ఇప్పుడు ఇద్దరు మూవ్ అవుతున్నారు. ఇఫ్ దే బోత్ మీట్ ఈచ్ అదర్ ఎట్ ఏ ప్లేస్ జెడ్, ఎక్కడనో జెడ్. ఇప్పుడు లలిత్ కూడా స్టార్ట్ అయ్యిండు మూవ్ అవడం. ఎక్కడనో జెడ్ అనే ప్లేస్ లో మీట్ అయినారు ఇద్దరు. ఎంత టైంలో వాళ్ళిద్దరు మీట్ అవుతారు అంటే యాక్చువల్ గా టైం ఫార్ములా ఏందండి? డిస్టెన్స్ బై స్పీడ్. బట్ ఇక్కడ స్పీడ్ బదులు ఏముంటది మనకి? రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మూవ్ అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితే వాళ్ళ స్పీడ్స్ ఏం చేస్తాం మనం? ప్లస్ చేస్తాం. సో డిస్టెన్స్, ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 560. ఇద్దరి మధ్యలో రిలేటివ్ స్పీడ్ ఎంత? 40 + 30 70. 8. అంటే ఇద్దరు ఎన్ని అవర్స్ లో మీట్ అవుతారు? 8 hours లో మీట్ అవుతారు. ఓకే, బాగానే ఉన్నది. ఇప్పుడు చూడండి, సమ్వేర్ బిట్వీన్ ఎక్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ వై అండ్ జెడ్ ఈజ్ పి అంటున్నాడు. వై కి జెడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఏమంటున్నాడు? పి అంటున్నాడు. అవునా? ఇప్పుడు చూడండి అమ్మా, వై మొత్తం ఎన్ని గంటలు ట్రావెల్ చేసిండు? వై ఎన్ని గంటలు ట్రావెల్ చేసిండు చెప్పండి? 11 hours. ఎందుకంటే ఫస్ట్ 3 hours చేసిండు, ఆ తర్వాతకి కలవడానికి ఇంకో 8 hours చేసిండు. అంటే వై మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? 11 hours ట్రావెల్ చేసిండు. 11 hours లో వై స్పీడ్ ఎంత? 30 నా? అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు వై? 11 into 30 330 kilometers ట్రావెల్ చేస్తాడు. అంటే జెడ్ కి పి కి మధ్యలో 330 kilometers కదా డిస్టెన్స్, అంతే కదా. మీట్ అయ్యే వరకు జెడ్ కి వచ్చి మీట్ అవుతున్నాడు. అంటే వై రోహిత్ అనే అతను ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసినట్టు? 11 hours. 11 hours ట్రావెల్ చేసినట్టు, తన స్పీడ్ 30 అయితే మొత్తం ఎంత ట్రావెల్ చేసినట్టు? 330 kilometers. అదే కదా పి. క్వశ్చన్ చూడండి జాగ్రత్త. పి 330, ఫస్ట్ ఆప్షన్ 330 ఉంది. బట్ మనకు అక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, P divided by 2. P divided by 2 ఏమవుతుంది? 165 అవుతుంది. లాస్ట్ ఆప్షన్ 165. ఫ్లోలో P క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో P రాసేసినాము అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ 330 ఇచ్చిండు, తప్పు చేయడం. బట్ అడిగిన క్వశ్చన్ ఏంది యాక్చువల్ గా మనకి? P divided by 2, 165 ఆన్సర్. అట్లా అనమాట. ఇంకొంచెం డైరెక్ట్ గా అడగకుండా కొంచెం ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు ఇట్లాంటి క్వశ్చన్స్. ఇది టైం స్పీడ్ డిస్టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. మీరు చూడండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, కన్సర్వ్ ఈస్ రిటర్న్ సంథింగ్ లైక్ దిస్, దెన్ హౌ న్యూమరస్ ఈస్ రిటర్న్. ఒక్కసారి చూడండి, సి కి ముందు వెనకాల ఉండే ఆల్ఫాబెట్స్ ఏంది? బి అండ్ డి. ఓ కి ముందు వెనకాల ఉండే ఆల్ఫాబెట్స్ ఎన్పి. సింపుల్, ఇది 10-15 seconds లో అయిపోవాలి. ఎన్ కి ఎంఓ, ఆర్ ఎస్ కి ఆర్టి, ఈ కి డిఎఫ్, ఆర్ కి క్యూఎస్, అంతే కదా. వి కి యువిడబ్ల్యూ డిఎఫ్. అంటే ఏం లేదు, ముందు వెనకాల ఆల్ఫాబెట్స్ రాస్తున్నాడు అంటే. ఎన్ కి ముందు వెనకాల ఏముంటది? ఎంఓ. యు కి టివి, ఎం కి ఎల్ఎన్, ఆర్ కి క్యూఎస్, ఓ కి ఎన్పి, యు కి ఆల్రెడీ రాసినాం మనం టివి, ఎస్ కి ఆర్టి. ఏదైతే ఆన్సర్ ఉందో అదే మనకు ఆన్సర్. జాగ్రత్త, ఎంఓటివి అన్నిట్లలో ఎంఓటివి వరకు సేమ్ ఉన్నది, అది కాదు. ఎల్ఎన్ క్యూఎస్ ఎక్కడ ఏది రాసినాం మనం?
ఈ మిస్ చేసినామా మనం? ఓకే ఓకే ఓకే, ఈ మిస్ చేసినామా ఇక్కడ? ఓకే ఓకే, ఈకి ముందు వెనకాల ఏమొస్తుంది? డిఎఫ్, ఎల్ఎన్డిఎఫ్, ఎల్ఎన్డిఎఫ్. చూడండి ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఒకటే ఉన్నది, ఇంకా మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి, ఆప్షన్ సి. ఇది మీరు జస్ట్ 20 seconds లోనే పెట్టేయాలి, అంతేగాని దీనికి మళ్ళీ ఎక్స్ట్రా టైం తీసుకొని వేస్ట్ చేసుకోకూడదు. కొన్ని ఏమో చూడగానే గుర్తుపడతాం, కొన్ని కొంచెం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా టైంకి సంబంధించి జనరల్ క్వశ్చన్, చదవండి, అర్థం చేసుకోండి. 2 విషయాలమ్మా, ఇండియా టైం అమెరికా టైం కన్నా 9.5 hours ఎక్కువ ఉంది. నెక్స్ట్ వాడు ఏమడుగుతున్నాడు? ఫ్రమ్ నౌ ఇన్ ఇండియా, ఇండియాలో ఇప్పటి నుంచి 18 hours తర్వాత ఏమంటున్నాడు అంటున్నాడు. అంటే మీరు 2 యాడ్ చేయాలన్నా, 9.5 యాడ్ చేయాలి, 18. 9.5 + 18 ఎంత? 27.5. అవునా కాదా? ఇప్పుడు టైం ఎంత అంటే చెప్పండి. యాక్చువల్ గా 4:15 AM. 4:15 AM అంటే పొద్దున కదా, ఎర్లీ మార్నింగ్ కదా. 4:15 AM కి నువ్వు ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 27.5 hours యాడ్ చేయాలి, అవునా? ప్లస్ 27.5 hours యాడ్ చేయాలి. మనం ఎగ్జాక్ట్ 24 hours అయితే నెక్స్ట్ డే 4:15, అంతేనా కదా? ఎగ్జాక్ట్ 24 hours అయితే నెక్స్ట్ డే 4:15. ఇంకొక 3.5 hours యాడ్ చేసి ఏమవుతుంది? 7:45 నెక్స్ట్ డే, 7:45 ద నెక్స్ట్ మార్నింగ్ ఆన్సర్. దీనికి ఎట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఎట్లాంటివి ఏమవుతుంది? జనరల్ గా మనకు చదవడం వచ్చి అర్థం చేసుకుంటే చాలా ఆన్సర్ రాసేస్తాం. ఇట్లాంటివి క్విక్ గా పెట్టేసేయాలన్నమాట, మనం టైం వేస్ట్ చేయదు. సో 27.5 hours యాడ్ చేస్తే నీకు 7:15 ద నెక్స్ట్ డే అవుతుంది, రైట్? ఇప్పుడు చూడండి, ఇది అలిగేషన్ మిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. అలిగేషన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ అని. ఆ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ ఆన్సర్, లేకపోతే కష్టమవుతుంది. క్వశ్చన్ చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత పెద్ద స్టోరీనో, మంత్ ఆఫ్ జనవరి అవసరమే లేదు, క్వశ్చన్ పెంచడం కోసం అదంతా స్టోరీ ఇచ్చినాడు, ఒక స్కూల్ పేరు ఇచ్చి. అంటే క్వశ్చన్ ని కావాలని పెంచడం కోసం. యాక్చువల్గా పాయ్ విజిటెడ్ ఏ ఫార్మ్ అని వేసుకుంటే అయిపోయేది. క్వశ్చన్ లెంత్ చేయడం కోసం ఇంత పెద్ద ఇచ్చాడు. వన్ స్టూడెంట్ స్టార్టెడ్ కౌంటింగ్ ఇఫ్ ద హెడ్స్ ఆర్ కౌంటెడ్ యాజ్ 340. హెడ్స్ కౌంట్ చేసి ఎన్ని వచ్చినాయంట? 340 వచ్చినాయంట. అంటే నీకు పీజియన్ కైనా ర్యాబిట్ కైనా ఒకటే హెడ్ ఉంటుందా? పీజియన్ కైనా ర్యాబిట్ కైనా ఒకటే హెడ్ ఉంటుంది. హెడ్లలో అయితే డిఫరెంట్. అంటే మొత్తం ఏంది? పీజియన్స్ ర్యాబిట్స్ కలిపి ఎన్ని ఉన్నాయి? 340 ఉన్నాయి, అవునా? అంటే అన్ని కలిపి, అంటే యానిమల్స్ ఎన్ని ఉన్నాయంటే 340 ఉన్నాయి, 340 ఉన్నాయి. నెక్స్ట్, ఈ లెగ్స్ ఆర్ కౌంటెడ్. లెగ్స్ లో డిఫరెన్స్ వస్తుందా? పీజియన్ కి వచ్చి మనకి 2 legs ఉంటాయి, ర్యాబిట్ కి వచ్చేసి 4 legs ఉంటాయి. లెగ్స్ కౌంట్ చేసి ఎన్ని వచ్చినాయంట? 1060 వచ్చినాయంట. అయితే ఈ లాజిక్ లో అలిగేషన్ కాన్సెప్ట్ ఎట్లా వాడతామంటే, కాసేపు మీరు అనుకోండి, ఉన్న 340 కూడా పీజియన్స్ అనుకోండి. ఎన్ని లెగ్స్ వస్తాయి నాకు? ఉన్న 340 కూడా పీజియన్స్ అయితే ఎన్ని లెగ్స్ ఉండాలి? 680 ఉండాలి, అవునా? ఉన్న 680 ఉండాలి. ఏది? మొత్తం ఉన్న 340 కూడా పీజియన్స్ అయితే నాకు ఎన్ని లెగ్స్ ఉండాలి? 680 ఉండాలి. కాసేపు అనుకోండి, ఉన్న 340 అన్ని కూడా ర్యాబిట్స్ అనుకోండి. ఎన్ని లెగ్స్ ఉండాలి అప్పుడు నాకు? 1360 ఉండాలి, అంతేనా? 340 × 4, అప్పుడు నాకేముండాలి? 1360 ఉండాలి, అవునా? బట్ ర్యాబిట్స్ పీజియన్స్ మిక్స్ అయి ఉండడం వల్ల ఎన్ని లెగ్స్ ఉన్నాయి నాకు ఇక్కడ? 1060 ఉన్నాయి. అంటే దీన్ని అలిగేషన్ రూల్ అంటారు. మీరు ఎప్పుడన్నా చూసుంటే ఒకసారి గుర్తు చేసుకో, చెప్తాను నేను తర్వాతకి ఎట్లాగో. ఇన్ని అలిగేషన్ రూల్ అంటారండి. 1060 - 680 ఎంత అయితే చెప్పండి? 80. 380నా? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 380. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 300. ఇవేంటి? పీజియన్స్, ఇవేంటి? ర్యాబిట్స్. అంటే మనం ఏం రాస్తామంటే, పీజియన్స్ ఈస్ టు ర్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు 300 ఈస్ టు 380 అని రాస్తాం, ఓకేనా? ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయండి, 0 0. నెక్స్ట్ 2 టేబుల్లో 15 19, అంటే 15:19 రేషియోలో ఉన్నాయి. పీజియన్స్ 15 parts ఉంటే ర్యాబిట్స్ 19 parts ఉన్నాయని అర్థం. ఇప్పుడు టోటల్ 340లో పీజియన్స్ 150 ఉన్నాయి, ర్యాబిట్స్ 190 ఉన్నాయని దాని అర్థం. 150. ఇది అలిగేషన్ రూల్ చెప్పినాక మీకు మంచిగా అర్థమైందండి, బట్ ఇది అలిగేషన్ రూల్ అనమాట. సో 150 పీజియన్స్ ఉన్నాయి, 190 ర్యాబిట్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంకో స్టోరీ ఇచ్చింది చూడండి. ఈ ఆల్సో అబ్జర్వ్ దట్ 3 pigeons అవుట్ ఆఫ్ ద టోటల్ pigeon ప్రెసెంట్ దేర్ వేర్ డెడ్. 3 చనిపోయినాయంట. మొత్తం 150 ఉంటే 3 చనిపోతే ఎంత అయితే? 147. దెన్ హౌ మెనీ లైవ్ pigeons ఆర్ దేర్ ఇన్ ద ఫార్మ్? 147. 147 ఆన్సర్ అవుతుంది.
ఆప్షన్స్ లో 147 ఉన్నది మనకి 147. అయితే ఈ అలిగేషన్ రూల్ తెలవాలన్నమాట ఈ క్వశ్చన్ చేయాలి అంటే. ఫార్ములా బేస్డ్ అని చెప్పినా కదా, మన ఫార్ములాస్ కొన్ని తెలిసి ఉండాలని, అందులో ఇదనమాట. సో కంపల్సరీ స్టూడెంట్స్ మనం అన్నీ తెలిసి ఉండాలి. ఏవో కొన్ని నేర్చుకొని నేను అటెంప్ట్ చేయాలని చెప్పినా కదా, 30కి 30 అటెంప్ట్ చేయాలి. మన టార్గెట్ అదే. యాక్చువల్గా కాన్సెప్ట్ చాలా చిన్నది, క్వశ్చన్స్ సింపుల్ గానే ఉంటాయి, బట్ లెంతీ. అంటే మీరు అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఒక 1 hour టైం ఇచ్చి చేయండి అమ్మా అంటే అందరూ చేస్తారు, బట్ మనకేంటంటే తక్కువ టైంలో చేయాలి. అందుకోసం మనం ట్రిక్స్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఏజెస్ కి సంబంధించి క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాము అండ్ హిస్ సన్ జగదీష్ is 60 years. ఇద్దరు ప్రెసెంట్ ఏజ్, రాముది R అనుకుందాం, జగదీష్ ది J అనుకుందాం, కాసేపు కన్ఫ్యూజన్ లేకుండా. ఇద్దరి సమ్ ఎంత అంట? 60 years అంట. అదొక ఈక్వేషన్ పక్కకు పెట్టండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? 6 years ago, 6 years బ్యాక్ ఇద్దరిది కూడా 6 years తక్కువ ఉంటుందా? 6 years ago వాళ్ళ ఏజెస్ ఏముంటది? రాముది వచ్చేసి R-6, జగదీష్ వచ్చేసి J-6, అంతే కదా. రాముస్ ఏజ్ వాస్ 5 times ద ఏజ్ ఆఫ్ జగదీష్. అంటే దాని అర్థం ఏంది? R-6 is equal to 5 times ఆఫ్ J-6. అదే కదండి ఈక్వేషన్ మనకి. 6 years క్రితం, ఎగో అంటే ఏంది? క్రితం. R-6, J-6. అప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ ఏముందంట? రాము ఏజ్ ఈజ్ 5 times. 5 times అంటే 5 times. 5 into J-6. ఇది వాళ్ళ మధ్యలో రిలేషన్ కదా. ఇప్పుడేమో ఆఫ్టర్ 6 years జగదీష్ ఏజ్ విల్ బి, ప్రెసెంట్ ఏజ్ కాదు, 6 years తర్వాతకి అంటున్నాడు. అంటే నీకు ప్రెసెంట్ ఏజ్ తెలిస్తే 6 years తర్వాతకి ఎంతో చెప్పొచ్చు కదా. సో మనం ప్రెసెంట్ ఏజ్ J ఎంత కావాలి మనకి? ఇక్కడ నాకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు J ఏజ్ కావాలి అంటే R వెళ్ళిపోవాలనా? R వెళ్ళిపోయి నాకు ఇందులో మొత్తం J టర్మ్స్ లో ఉండాలంటే నేను R is equal to 60 - J అని రాయొచ్చు దీని ప్రకారం. ఓకేనా? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమైతుంది? 60 - J - 6 ఈజ్ ఈక్వల్ టు 5 మల్టిప్లై చేద్దాం, లోపలికి ఏమవుతుంది? 5J - 30. అవునా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? 54 - J ఈజ్ ఈక్వల్ టు 5J - 30. ఆ 30 ఇటు సైడ్ పంపిద్దాం, J అటు సైడ్ పంపిద్దాం. 84 ఈజ్ ఈక్వల్ టు 6J ప్లస్ అవుతుంది అమ్మా. -J అటు వెళ్తే ప్లస్ 6J. 6 1s are 6, 14s are. అంటే జగదీష్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 14. 6 years తర్వాతకి ఎంత ఉంటుంది? 20. సో ద ఆన్సర్ ఈస్ 20 years. చూడండి, ప్రతి దాంట్లో కూడా ఒక స్టెప్ ముందు వచ్చే ఆన్సర్ ఇస్తున్నాడు ఆప్షన్స్ లో. ఇంత ముందు కూడా మనం చూసినాం, ప్రతి దాంట్లో కూడా ఒక స్టెప్ ముందు వచ్చే, అంటే పొరపాటు చేసే ఇవన్నమాట. ఇవి మిస్టేక్ చేసేందుకు ఛాన్స్ ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రెసెంట్ ఏజ్ 14, ఆ ఫ్లోలో మీరు ఇటు వచ్చేసి చూడగానే ఈ ఆప్షన్ కనిపిస్తే ఒక్కోసారి మార్క్ చేసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ మనకు అడిగింది 6 years తర్వాతకి ఏజ్ ఎంత అన్నాడు. సో ఆన్సర్ ఏమైతే 20 years అవుతుంది. కొంచెం ఇవి జాగ్రత్తగా చదవండి, క్వశ్చన్ సగం చదవకండి, కంప్లీట్ క్వశ్చన్ చదవండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇదేం లేదు, ప్రోడక్ట్ 2 into 4 into 6 into 8 into ఇదంతా మల్టిప్లై చేస్తే ఇది అవుట్పుట్ వస్తుంది. మనందరికి మల్టిప్లికేషన్స్ తెలుసు కాబట్టి ఫాస్ట్ గా మల్టిప్లై చేయాలి. అది ఎట్లా చేయాలో మనం తర్వాత చూద్దాం. అవుట్పుట్ లో x + y + z ఏం లేదు, మల్టిప్లై చేయడమే అంతే, వేరే ఏం లేదు. మీకు ఈ పీపీటీ షేర్ చేస్తారు, మీరు తర్వాత ట్రై చేయండి. ఇదేం లేదు, మల్టిప్లికేషన్ చేయడమే. మనం చూద్దాం తర్వాతకి. ఇవి మనకి టైం ఎక్కువ లేదు. రైట్, ఇది చూడండి, ఇది డైరెక్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్. రిలేషన్స్, డైరెక్షన్స్ సేమ్ అదే. మీరు ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఒక 1 minute, జస్ట్ క్వశ్చన్ చదివి అది డ్రా చేయడానికి ట్రై చేయండి. ఆ డయాగ్రామ్ మీకు అసైన క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. he started from stall 1, S1 నుంచి స్టార్ట్ అయిందంట. ఏం చేసిండు? అండ్ వాక్డ్ టువర్డ్స్ స్టాల్ 3 విచ్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ 24 meters టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే రైట్ సైడ్ కదా, అంటే తను 24 meters వచ్చేసి ఇక్కడ ఏ స్టాల్ ఉంది? S3 ఉంది, స్టాల్ 3 ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. he then turned left. ఇట్లా వెళ్ళేవాడు లెఫ్ట్ అంటే ఎటు వెళ్తాడు? అప్వర్డ్, పైకి వెళ్తాడు. ఓకే, and walked 16 meters. He then turned left and walked 16 meters to reach stall 5. S5 కి వెళ్ళినాడు, పైకి వెళ్ళినాడు, and he reached S5. ఎన్ని మీటర్స్ వెళ్ళినాడు? 16 meters వెళ్ళినాడు. He went 16 meters. And next, then he walked
57 మీటర్ సౌత్ వెస్ట్. మా ఇక్కడ ఉన్న దానికి సౌత్ వెస్ట్ అంటే ఇదే కదా, కిందికి కదా, సౌత్ వెస్ట్. కొంచెం జాగ్రత్త. టు విజిట్ స్టాల్ విచ్ ఇస్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ స్టాల్ 1. స్టాల్ 1 కి సౌత్ లో ఉన్నదంట, అంటే కిందికే కదా. ఇక్కడ ఎవరున్నారు? స్టాల్ 2 ఉన్నారు. ఇక్కడ ఏ స్టాల్ ఉంది? స్టాల్ 2 ఉంది. ఏం చెప్తున్నాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంట? 57 అంట. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 57 మీటర్ సౌత్ వెస్ట్ టు విజిట్ స్టాల్ 2. అంటే ఏమైంది? క్రాసింగ్ ద పాత్ విచ్ గోస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ జాయినింగ్. ఇది మిడ్ పాయింట్ అంటే ఇక్కడ 12, ఇక్కడ 12. అదే కదా దాని అర్థం, రైట్? అంతే కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది 12, ఇది 16. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 12, 16. 12 స్క్వేర్ ఎంత? 144. 16 స్క్వేర్ ఎంత? 256. 144 ప్లస్ 256 ఏమవుతుంది? 400 అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ 20నా? అంతే కదా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. ఈ డిస్టెన్స్ 20 అయితే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 37. ఎందుకంటే ఇది మొత్తం 57. 57 లో ఇక్కడ 20 వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 37 ఉంటుంది, రైట్? ఈ డివిజన్ అయిపోయింది. ఇది 12, మనకు అది కూడా తెలుసు, రైట్? నెక్స్ట్ చూద్దాం, చూడండి. ఓకే, మిడ్ 12. ఓకే, స్టాల్ 2కి వచ్చిండు. ఆఫ్టర్ విజిటింగ్ స్టాల్ 2 హీ వాక్డ్ 40 meters ఇన్ ద ఈస్ట్. 40 meters ఇన్ ద ఈస్ట్ అంటే ఇటేనా? ఇటే కదా 40 meters ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ఇది ఎంత? 24 అంటే ఇది 40 అంటే ఖచ్చితంగా ఈ 24 కన్నా ఎక్కువనే డ్రా చేయాలి కదా నువ్వు. సో 40 meters ఎక్కడికి వచ్చిండు? 40 meters వచ్చేసి అండ్ స్టాల్ 7కి వచ్చిండు. He came to stall 7. Next, he then walked 50 meters left to reach stall 8. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇది పైకా, రైట్? ఇప్పుడు ఇది చూడండి నాన్న, మనకి కూడా 50 meters వెళ్ళినాడు. 50 meters and he reached stall 8. రైట్? ఇప్పుడు మీరు నెక్స్ట్ అండ్ దెన్ 16 meters రైట్ టు రీచ్ స్టాల్ 4 అండ్ టు రీచ్ ద లాస్ట్ స్టాల్. ఇంకా మిగిలింది ఏంది? S6. హీ వాక్డ్ 35 meters టువర్డ్స్ రైట్. ఇక్కడ నుంచి రైట్ అంటే మళ్ళా S6కి వచ్చిండు. ఇది 35 meters. ఓకే, ఫైనల్ గా డయాగ్రామ్ ఇట్లా ఉన్నది. ఇంత లెంత్ ఇచ్చినాడు ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, 134 and 135. 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టాల్ 3 అండ్ స్టాల్ 6? 3, 6 ఎక్కడ ఉన్నాయి? 3 ఇక్కడ ఉన్నది, 6 ఇక్కడ ఉన్నది. ఓకే, స్టాల్ 3కి 6కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఇది మీరు రాసేసుకొని పైథాగరస్ థీరం అప్లై చేసి ఇది చేయండి. ఓకే, నెక్స్ట్, based on the information in the direction of stall 1 with respect to stall 2 and the shortest distance between them. 1 కి 2 కి మధ్య రిలేషన్ ఏమున్నది? స్టాల్ 1 is towards the north of stall 2. ఈ డిస్టెన్స్ ఎంతనో చెప్పాలి. దీనికి ఎట్లా చేస్తాం? ఫస్ట్ సైడ్ స్క్వేర్ 12 స్క్వేర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 37 స్క్వేర్ రావాలి మనకి. ఎక్స్ ఇది హెచ్ అనుకుందాం కాసేపు. ఓకే, హెచ్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 37 స్క్వేర్. ఓకే, హెచ్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఏమైతుంది? 144 ఈజ్ ఈక్వల్ టు 37 స్క్వేర్ ఎంత? ఐడియా ఉందా? నేను చెప్తాను. 25 మైనస్ 13 చేస్తే 12, 1369 వస్తుంది. నీకు చెప్తానండి తర్వాతకి సొల్యూషన్ చేసేటప్పుడు మనం ఎట్లా చేసినాం, ఇవన్నీ చేసినామో చెప్తాను. సో ఇది అటు సైడ్ వెళ్తే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1225 అవుతుంది. హెచ్ ఏమవుతుంది అంటే 35 అవుతుంది. ఇక్కడ ఇది 35 అయితే ఇది కూడా 35 అవుతుంది. సో దీని ప్రకారం మీరు ఇక్కడ హైపోటెన్యూస్ అది అప్లై చేసుకోండి. మీరు చేయండి, ఇది ట్రై చేయండి, ఇదేం పెద్ద ఉండదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 35 meters నార్త్ అవుతుంది. 35 meters నార్త్ అవుతుంది. ఓకే, ఇది కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. కాన్సెప్చువల్ క్వశ్చన్ ఉంటుంది అని చెప్పినాను కదా, ఇది ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇది ఏందో కాన్సెప్ట్ ఏందో చెప్తాను జనరల్గా, మీకు తర్వాతకి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇది
కొంచెం లెంతీ ఉంటుంది, అర్థం కూడా కాదు ఇప్పుడు చెప్తే. మీరు ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని అజ్యూమ్ చేసుకోమన్నా అనుకోండి, ఎట్లా అజ్యూమ్ చేసుకుంటారు? XY AB ఇట్లా అజ్యూమ్ చేసుకుంటారా? 2 డిజిట్ నెంబర్ అని స్పెషల్గా మెన్షన్ చేస్తే, అంటే మీరు అజంప్షన్ చేసుకున్నప్పుడు అట్లా చేయొచ్చు. అట్లా కాకుండా నేను 2 డిజిట్ నెంబర్స్ యాడ్ చేయండి అంటాను, అప్పుడు ఎట్లా యాడ్ చేస్తారు? అప్పుడు ఎట్లా చేస్తామంటే అజ్యూమ్ చేసుకున్నప్పుడు మీరు ఇట్లా చేసుకోండి, తప్పేం లేదు. మనం చిన్నప్పుడు స్కూల్లో 1st 2nd క్లాస్లో 21 అని ఉంటే ఎట్లా రాస్తుండే గుర్తుందా మీకు? ఇది వచ్చేసి 10th ప్లేస్ లో ఉంది, ఇదేమో 1st ప్లేస్ లో ఉంది. దీన్ని 2 into 10 ప్లస్ 1 into 1 అని రాస్తుండే గుర్తుందా? 20 + 1 21 అంటే ఎక్స్పాండ్ చేస్తుండే. 321 ఉందనుకో ఏమని రాస్తాం దీన్ని? 3 into 100 2 into 10 1 into 1 1 into 1. సేమ్ అట్లనే XY అనేది 2 డిజిట్ నెంబరా? Y ఏ ప్లేస్ లో ఉంది? యూనిట్స్ ప్లేస్ లో ఉంది, అదే వన్స్ ప్లేస్ లో ఉంది. XY ప్లేస్ లో ఉంది, టెన్స్ ప్లేస్ లో ఉంది. అంటే దీన్ని నువ్వేమని రాయొచ్చు? 10x + y into 1 అంటే ఇది ఏమవుతుంది? 10x + y. దాని అర్థం అది. సో ఇట్లా బేస్ చేసుకొని మనం రాసేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏబి అంటే ఏంది? ఒక్కసారి ఎక్స్పాన్షన్ చేయండి అమ్మా, ఇది ఒక్కదాని వరకు. దీన్ని ఏమని రాయొచ్చు నేను? b into 1. అవునా? దీన్ని ఏమని రాయొచ్చు? a into 10. దీన్ని ఏమని రాయొచ్చు? b into 100. దీన్ని ఏమని రాయొచ్చు? a into 1000. అవునా? అంటే ఇది ఏమవుతుంది? 1000a ప్లస్ 100b ప్లస్ 10a ప్లస్ b అవుతుందా? అంతే కదా, ఎడిషనే కదా. 1000a ప్లస్ 10a ఏమవుతుంది? 1010a. ఈ రెండు ఏలని యాడ్ చేస్తాం. నెక్స్ట్ 100b ప్లస్ b ఏమవుతుంది? 101b అవుతుందా? రెండిట్లలో 101 కామన్ తీస్తే నాకు ఏమవుతుంది? 10a ప్లస్ bనా? 10a ప్లస్ bనా? 10a ప్లస్ b నేను మళ్ళీ ఏమని రాయొచ్చు? 101 into ab అని రాయొచ్చా? అదే దీని మీనింగ్. ab ఇంటూ సమ్ DED ఈజ్ ఈక్వల్ టు ఏబిని ఏమని రాసా అంటే ab ఇంటూ 101 అని రాసా. ఇక్కడ ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇక్కడ వీలేది ఏంది? DED. అదేమైతే 101 అంటే దీని అర్థం ఏంది? D ఈజ్ ఈక్వల్ టు 1, E ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ రాస్తాం. అంటే DED అంటే ఏంది? 101. DE అంటే ఏమైతుంది? 10101. DED అంటే ఏమైతుంది? 1001. వీటన్ని యాడ్ చేసి ఈ వాల్యూ వస్తుందని వాడు చెప్తున్నాడు. యాడ్ చేయి, ఇది ఏమైతుంది? 30211. అది దేనికి ఈక్వల్ అంట? DDFEGకి ఈక్వల్ అంట. F వాల్యూ ఏమి? 2, G వాల్యూ ఏంది? 3. మనకి ఏం అడుగుతున్నాడు? F into G ఏమైతుంది? 6. ఇది ఇప్పుడే అర్థం అవ్వడం కొంచెం కష్టం, మనం సాల్వ్ చేసిన తర్వాతకి మీకు అర్థమవుతుంది. ఓకేనా? అది దాని అర్థం. ఇట్లా మనకి ఇవి కూడా పర్సంటేజ్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. ఇట్లా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది మీకు షేర్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ ఏం లేదు, మనం ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేస్తాం, నాట్ టు వరీ. సో ప్రతి దాంట్లో కూడా కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లం నుంచి టఫ్ ప్రాబ్లం వరకు సాల్వ్ చేస్తాం. ఈ మధ్యలో ఏమైనా ట్రిక్స్, ఫార్ములాస్ ఏమైనా ఉంటే అవి అప్లై చేస్తాం స్టూడెంట్స్. ఓన్లీ సిలబస్ కాపీలో ఉన్నాయే కాదు, మనం ఎంటైర్ రీజనింగ్, ఎంటైర్ క్వాంట్ నేర్చుకుంటాం. ఓకేనా? ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ నేర్చుకుంటాం. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎప్పుడైనా హ్యాండ్ రేస్ చేయండి, సార్ ఇది అర్థం అవ్వలేదండి, నేను మధ్యలో అయినా చెప్తాను. బట్ చెప్తున్నాను, డౌట్స్ మాత్రం పెంచుకోవాకండి, మీరే లాస్ అవుతారు. ఎప్పుడు ఏ డౌట్ ఉంటే ఆన్ ద స్పాట్, లేదు అందరి ముందు అడగడం ఇబ్బంది సార్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత 5-10 minutes ఉంటాను నేను, అప్పుడైనా వచ్చి అడగండి. కొంతమంది ఏమంటే మోమాట పడతారు డౌట్స్ అడిగేటందుకు. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఏం కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes 15 minutes ఉంటాను. ఎవరికి ఎన్ని డౌట్స్ ఉంటే అది క్లియర్ చేసినాకనే నేను వెళ్ళిపోతాను, ఏం లేకపోతే వెంటనే వెళ్ళిపోతాను. సింపుల్. సో ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా అప్పుడే క్లియర్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకుంటే మీకు కూడా ఈజీ అయిపోతుంది నేర్చుకోవడం. కరెక్ట్? థ్యాంక్ యూ.